సార్ నమస్కారం. నమస్తే పూజారి. మీరు కూడా విప్లవ పార్టీలో పనిచేసిన వారే. ఇక సాగునీటి రంగం, మిగతా రంగాలు వదిలేస్తే మొదలు అక్కడనే ఉంది మనం. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి శిష్యులు నాకు తెలిసినంత వరకు. వారి ఆత్మకథను, ఉద్యమ చరిత్ర రికార్డు చేసిన వారు మీరు. ఇవాల్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ దిశగా ప్రయాణిస్తే మంచిదని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే ఇవాళ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గత చరిత్రలో జరిగిన మంచి చెడులను విశ్లేషించుకుంటే వాళ్ళకు దారి దొరుకుతుంది. అకస్మాత్తుగా ఏది పడితే అది నిర్ణయం తీసుకోవడం కాకుండా విజయాలను, వైఫల్యాలను రెండింటిని కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వచ్చిన విమర్శలు, ఆ విమర్శలకు వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినలా, రిజెక్ట్ చేసినలా, ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈరోజు మళ్ళీ అప్పటి విమర్శల యొక్క ప్రస్తావన తెచ్చినప్పుడు ఆనాడు వాళ్ళు చెప్పినవి నిజం కదా అనే ఎట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పారు కాబట్టి ఆయన 1968లోనే చెప్పిండు ఈ లైన్ తప్పు అని. ఇప్పుడు ఏదైతే అంతిమ ఫలితాలు వైఫల్యంగా వచ్చినాయో ఇంక ఇది ముందుకు సాగే పరిస్థితి లేదు అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి అలా కేంద్ర కమిటీలో, రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళే చెప్పే పరిస్థితిని ఒక 50 ఏళ్ళ కింద ముందే ఊహించి 68లోనే 68లోనే ఇది ముందుకు పోదు అని చెప్పింది తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఏ అంచనాతో వాళ్ళు ఆ మాట అన్నారు? ఇప్పుడు అప్పటికి చైనా విప్లవం విజయవంతమైంది, రష్యాలో విప్లవం విజయవంతమైంది, కావలసినంత సాహిత్యం వచ్చింది. లెనిన్ గారు రాసింది కానీ, స్టాలిన్ రాసింది కానీ, తర్వాత మావో తను చైనాలో విప్లవం విజయవంతం చేస్తూ ఆయన లీ షావుచి లాంటి వాళ్ళు రాసినాయి కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అయితే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఏం చేశారంటే మొట్టమొదటిసారి భారతదేశంలో విప్లవం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వాన్ని, ఇంకెవరు లేరు అప్పుడు. 1946 నుంచి 51 వరకు. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది, రైతాంగ సాయుధ పోరాటం అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో దాని సృష్టికర్త ఆయన. కానీ తర్వాత వచ్చిన తరాలు ఏం చేసినాయంటే ఆయనను పక్క పెట్టేసి నామమాత్ర పాత్ర ఉన్న వాళ్ళని హీరోలను చేశాయి. అందులో అసలు ఆ పోరాటంలో పాల్గొనని సుందరయ్యను, ఆ పోరాటంలో ఎన్నడూ రాని చంద్రరాజేశ్వరరావును, ఆ పోరాటానికి సంబంధమే లేని బసవపున్నయ్యను వాళ్ళని హీరోలను చేసి ఇక్కడ వాళ్ళ పేర్ల మీద భవనాలు కట్టారు. వాళ్ళు గొప్పవాళ్ళు. సుందరయ్య గొప్పవాడు, రాజేశ్వరరావు గొప్పవాడు, బసవపున్నయ్య కూడా గొప్పవాడే. కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి వాళ్లకు ప్రాక్టికల్ సంబంధాలు లేవు. కమిటీలో మాత్రమే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చినాయి 1-2 సందర్భాలు తప్ప తెలంగాణకే రాలేదు వాళ్ళు ఆ టైంలో. 46 నుంచి 51 వరకు సుందరయ్య 3 సార్లు వచ్చిండు, రాజేశ్వరరావు 1 సారి 2 సార్లు వచ్చిండు, బసవపున్నయ్య రానేలేదు అసలు. వీళ్ళంతా ఆ సెక్రటేరియట్ సభ్యులు. తెలంగాణలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటేరియట్ 5గురితో ఉండేది. 5గురిలో రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, బసవపున్నయ్య గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఈ 5గురు ఆ సెక్రటేరియట్ సభ్యులు. రామనారాయణ రెడ్డి సెక్రటేరియట్ సభ్యుడు కాదు. ఆయన ఏంటంటే అంతకుముందు ఉండే ఆయనే పోలీస్ యాక్షన్ తర్వాత ఆయన పోరాట విరమణ చేయాలన్నాడు. పోరాట విరమణ చేసి, అంటే వాళ్ళు అన్నారు కదా మనం నిజాం దిగిపోవడానికి కాదు కదా పోరాటం మొదలుపెట్టింది, ఎట్లా చేస్తాం పోరాట విరమణ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయ్యుద్దీన్ వీళ్ళంతా రావినారాయణ రెడ్డితో పాటు ఉన్నారు. బట్ వాస్తవంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పోరాటాన్ని వేర్ల దగ్గర నుంచి సృష్టించిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయన 1942 నుంచే వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, సర్వదేవపట్ల రామనాథం, సింగరేణిలో శేషగిరిరావు వీళ్ళందరూ ఒరిజినల్గా పోరాటాన్ని ఇక్కడ సృష్టించిన వాళ్ళు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు, మల్లు స్వరాజ్యం హస్బెండ్ ఉన్నట్టున్నాడు, వాళ్ళ సిస్టర్ ఉన్నది ఇంకొక ఆమె, ఇంకో వాళ్ళ సిస్టర్ కూడా స్వరాజ్యం వాళ్ళ అక్క అనుకుంటా. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో పోరాటాన్ని సృష్టించిన వాళ్ళు. రాజేశ్వరరావు గారి పాత్ర ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడానికి మూలకారకుడు చంద్రరాజేశ్వరరావు గారు. దేవులపల్లి గారికి ఆయన అంటే గొప్ప అభిమానం.
చాలా గౌరవించేవాడు చనిపోయేదాకా. నేను ఎన్నోసార్లు ఆయన కలిసినప్పుడు వేరువేరు విషయాలు మాట్లాడిన సందర్భంగా రాజేశ్వరరావు గారి గురించి కూడా అడిగాను నేను. పోరాటానికి ఆయనకి ఏం సంబంధం లేదు, కానీ మాకు సలహాలు ఇస్తుండేవాడు, కమిటీలో ఉన్నాడు కాబట్టి చర్చలలో పాల్గొంటుండేది, ఫీల్డ్ మీద ఆయనకేమీ లేదు. బట్ ఆయనే చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో పుట్టిందంటే అది రాజేశ్వరరావు గారి వల్లనే. మేమంతా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన గురువారెడ్డి సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే. ఆయన రూమ్లో ఉండేవాడు రెడ్డి హాస్టల్లో వేరే పేరుతోని. అని బొల్లేపల్లిలో రావినారాయణ రెడ్డి ఇంట్లో మొట్టమొదటిసారి క్లాసులు పెట్టి వీళ్ళందరినీ అటువైపు తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రరాజేశ్వరరావు గారు. అట్లా ఎట్లా అంచనాకు వచ్చిన దగ్గర 68లోనే ఈ సాయుధ పోరాటాలు అంటే విజయవంతం కావు భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాను చూపెట్టింది తెలంగాణ సాయుధ పోరాటం. కాలక్రమాన అది అప్పుడు విరమణకు గురైంది. దానికి దేవులపల్లి ఒప్పుకోలేదు విరమణకు. ఈయన ఒప్పుకోవడం తెలిసి ఏం చేసిండు, గుంటూరు రమ్మని ఈయన పిలిచిండు. ఈయన గుంటూరు కాలినడకన పోవాలి, లేకపోతే ఏదైనా అప్పుడు ఏమున్నాయి ఆ రోజులలో బండ్లు లేవు, ట్రైన్ ఎక్కట్లేదు, అడవులలోకి వెళ్ళిపడి ఆయన ఆ టైంలో ఆయన తెలంగాణలో నల్లమల అడవులలో ఎక్కడో ఉండే. అక్కడి నుంచి ఆయన గుంటూరు పోయేసరికి ఏం చేసిండు, రాజేశ్వరరావు సుందరయ్య వచ్చి పోరాట విరమణ ప్రకటించిపోయాడు. అక్టోబర్ 21, 1951 స్టాలిన్ చెప్పిండు మనం ముందుకు పోలేమని చెప్పి. తర్వాత స్టాలిన్ చెప్పినవి కూడా రిలీజ్ చేసిండు ఆయన. స్టాలిన్ చెప్పిన దానిలో కూడా అట్లాంటిది విరమించండి అని ఏం చెప్పలేదు ఆయన. మీరు ఆలోచించుకోండి, మీకు సముద్ర మార్గం లేదు, తర్వాత పరిమిత ప్రాంతంలో మీకు ఈ పోరాటం నిలబడదు, తర్వాత ఎక్కడో ఒక దగ్గర కొన్ని గ్రామాలకు కొన్ని చిన్న చిన్న క్లస్టర్స్కో పరిమితం అయితే ఆ సాయుధ పోరాటం ఎట్లా విస్తృతి చెందుతుంది, ఇట్లాంటి విషయాల మీద ఆయన నా దగ్గర ఉంది. అది ఇప్పుడు స్టాలిన్ చెప్పిందంతా కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ బుక్లో రాశారు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేషన్ చేసి స్టాలిన్ ఏం చెప్పిండు, వీళ్ళు దాన్ని ఎట్లా, ఇది డేట్ కూడా ఇచ్చిండు, ఫిబ్రవరి 9, 1951 నాడు స్టాలిన్తో వీళ్ళు ఏం మాట్లాడిళ్ళు, ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ ఏమన్నాడు, వీళ్ళు ఏమన్నారు, ఇవన్నీ మినిట్స్ వాళ్ళు రికార్డ్ చేసినాయి. పోయే ఇందులో 4 పాల్గొన్నారు, అజయ్ ఘోష్, తర్వాత చంద్రరాజేశ్వరరావు గారు, డాంగే, బసవపున్నయ్య. బసవపున్నయ్యను మెయిన్గా ఎందుకు పెట్టుకుంటోళ్ళంటే ఆయన పెద్ద పోరాట యోధుడు కాదు. ఆయన కొద్దిగా ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండేది. అప్పుడు అవి అర్థం చేసుకోవాలి, ఆ రచనలు లేని రాసినవి కానీ ఇవన్నీ కూడా. అయితే తెలంగాణ సాయుధ పోరాట బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయనే ఇది నడవదు అని చెప్పేశారు. ఎక్కడ చెప్పిందంటే 1968లో అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో చారుమజుందార్తో చర్చలో పోయారు. వీళ్ళు సిపిఎం నుంచి బయటకు వచ్చారు. బర్ద్వాన్ ప్లీనం అని 68లో జరిగింది. ఏంటది? బర్ద్వాన్ అనే దగ్గర ప్లీనరీ జరిగింది. అలా ఆల్టర్నేట్ ప్రతిపాదనలు పెట్టిండ్రు, సిపిఎం ప్లీనరీ అది. అందులో రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో తగ్గట్టుగా విప్లవం ముందుకు ఎట్లా పోవాలి, మార్క్సిస్ట్ పార్టీ ఎట్లాంటి లైన్ తీసుకోవాలి, ఆ కార్యాచరణ ఎట్లుండాలనే దాని మీద అందరూ రకరకాల డాక్యుమెంట్స్ పెట్టిండు. కొల్లా వెంకయ్య పెట్టిండు, చంద్ర పుల్లారెడ్డి పెట్టిండు, తరిమెల నాగిరెడ్డి డివి గారు పెట్టారు సపరేట్గా. ఇట్లా ఒక్కొక్కరు ఒక డాక్యుమెంట్ పెట్టారు. అయితే అక్కడ సిపిఎం స్ప్లిట్ అయింది 68లో. అయితే అప్పటికే శ్రీకాకుళంలో ఉన్న పార్టీ కమిటీ, మార్క్సిస్ట్ పార్టీలో ఉన్న కమిటీ, వాళ్ళు మార్క్సిస్ట్ పార్టీ ఫిలాసఫీని తిరస్కరించి, కార్యాచరణను తిరస్కరించి వాళ్ళు ఆల్రెడీ చారుమజుందార్తో సంబంధాలు పెట్టుకున్నారు. చారుమజుందార్ ఏమో బెంగాల్లో 67లోనే ఆయన డార్జిలింగ్ జిల్లా సిలిగురి దగ్గర నక్సల్బర్ అనే ఊర్లో భూస్వామిని చంపి అక్కడ ఆయనే ఈ నక్సలైట్ మూమెంట్కి ఒక పునాది వేశాడు. భూస్వాములను చంపితే చాలు, ఆ భూమిని లాక్కుంటే సరిపోతుంది, అదే సిద్ధాంతం అని చెప్పేసి ఆయన దాన్ని లిబరేషన్ అని ఒక పత్రిక ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటికీ దాని కాపీస్ మీకు యూట్యూబ్లో గూగుల్లో దొరుకుతాయి, లిబరేషన్. ఆ పత్రికలో ఆయన వ్యాసాలు రాస్తుండేవాడు. చాలా ఎక్స్ట్రీమ్ అన్నట్టు ఆయన. అంటే ఏ తప్పులైతే చేయొద్దని చెప్పి స్టాలిన్ రాజేశ్వరరావు గారితో తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా చెప్పిండో ఆ తప్పులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు యాక్చువల్గా ఎవరి కోసం విప్లవం? ప్రజల కోసం. ఎవరు పాల్గొనాలి? ప్రజలు పాల్గొనాలి.
ఏ ప్రజలు పాల్గొంటాళ్ళు? 95% ఉన్న మైదాన ప్రాంతాల ప్రజలు ఇప్పుడు పార్టీ ఉందా? ఛత్తీస్గఢ్ అందులో ఉన్న అబూజ్మడ్ లాంటి కొంత ప్రాంతము, గడ్చిరోలిలో కొంత ప్రాంతం, అదేవిధంగా జార్ఖండ్లో కొంత ప్రాంతం, బీహార్లో కొద్ది ప్రాంతం, ఇట్లా ఒక 5-6 స్టేట్లలో మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీ అది. ఈ బెంగాల్లో కిషన్జీ పనిచేసిన లాల్గఢ్ ప్రాంతం, ఈ ఈ ఈ ప్యాకెట్స్ వదిలిపెడితే ఎక్కడున్నది? సానుభూతి పనులు ఉండొచ్చు, దేశమంతా ఉంటారు. అంటే ఎందుకు ఇట్లా వైఫల్యాల ప్రవాహం ఎందుకు కొనసాగుతూ ఉంది? అంటే ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? సరిదిద్దుకోవాలి. ఇప్పుడు 1978 నుంచి ఎమర్జెన్సీ తర్వాత కాలము చాలా గొప్పగా విజృంభించిన కాలం పార్టీ. ఎందుకంటే అప్పుడు తీసుకున్న లైన్ ఏంటంటే ప్రజా సంఘాలను పెట్టి ముందుకు పోవాలని. అందులో కూడా లోపాలు ఉన్నాయి. అప్పుడు నేను ఆ రోజుల్లో అది నచ్చకనే నేను వాళ్ళతో చర్చించి బయటకు వచ్చిన. నేను ఫస్ట్ నా ఊహ తెలిసిన తర్వాత వీళ్ళకే ఆకర్షించబడు. ఎవరికి? 77-78 పీపుల్స్ వార్. అప్పుడు సిఓసి ఉండే. అయితే వరవరావు గారి దగ్గర పోయి చర్చ పెట్టాను నేను. అప్పుడు సికేఎం కాలేజీలో నేను చదివినప్పుడు ఆయన జైల్లో ఉండే. ఆయన విడుదల కోసం మేము లాఠీచార్జీ ఇవన్నీ కూడా దెబ్బలు తిన్నాం. బట్ ఆయన ఎమర్జెన్సీ అయిపోగానే బయటకు వచ్చాడు. రాగానే మళ్ళీ కాలేజీలో ఆయన జయశంకర్ గారు ప్రిన్సిపల్గా ఉండే. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి ఘర్షణ పడి మళ్ళీ ఆయనకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చాడు. అప్పుడు నాది అయిపోయినా కూడా ఆయన కలవడానికి పోతుండేది, ఇంటికి పోయేది, అక్కడ కాలేజీకి పోతుండేది. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా నేను మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేసేది. నాకేమీ ప్రాథమిక సభ్యత్వం కూడా ఎన్నడూ లేదు ఆ గ్రూప్లో. ఆర్ఎస్యూలో లేదు, విప్లవ రచయితల సంఘంలో కూడా లేదు. కానీ నేను రాసి పంపిస్తుండేది. సృజనలో నా కథ కూడా ఒకటి ప్రింట్ అయింది ఆ రోజుల్లో 78లో. అయితే విభేదించిన వాళ్ళ లైన్తోని. ఎందుకంటే అప్పటికే నాకు దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన కొన్ని రచనలు దొరికినాయి. అయితే వాటిలల్లో ఈ భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అనేది ఒక బుక్ ఉంది, దేవులపల్లి రాసింది. అందులో ఈయన చారుమాందార్తో జరిపిన చర్చలు, తెలంగాణ సాయుధ పోరాట పందానే భారతదేశానికి వర్తిస్తుంది, ఈ పందాకు భిన్నంగా పోతాన్లు వీళ్ళు, అవి ఏ రకంగా భిన్నంగా పోతాన్లు అనే విషయాల మీద ఆయన కొన్ని ప్రస్తావనలు చేశారు. అయితే ఒక 3 అంశాల మీద నేను వాళ్ళతో డిస్కస్ చేశాను. ఫస్ట్ వరవరావు గారితో డిస్కస్ చేసిన, తర్వాత నెక్స్ట్ సత్యమూర్తి గారితో డిస్కస్ చేసిన, చాలాసార్లు డిస్కస్ చేసిన. తర్వాత సీతారామయ్య గారితో ఒక సందర్భంలో ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. ఇక్కడ అప్పుడు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు. పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో హైదరాబాద్లో ఉండాలని కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. అప్పటికే ఆయన నాగపూర్ కుట్ర కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు బెయిల్ మీద. సత్యమూర్తి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. సత్యమూర్తితో నేను చాలాసార్లు 6-7 సార్లు సమావేశమైన. అంటే వరవరావు గారే సత్యమూర్తి గారికి పరిచయం చేశాను. సో అట్లా నేను పెట్టిన 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఎన్నికలు మీరు బహిష్కరిస్తున్నారు, ప్రజలకేమో ఎన్నికల మీద భ్రమలు ఉన్నాయి. మరి మనం ఇచ్చే నినాదాన్ని ప్రజలు స్వీకరించినప్పుడు, ఎందుకంటే 70 ఏళ్ళ ఎన్నికలు జరిగినాయి అప్పటికి, వీళ్ళు బహిష్కరణ ఇచ్చారు కానీ ఎవరు దాన్ని అనుసరించలే, ఎక్కడ కూడా బైకాట్ జరగలే. వాళ్ళ కార్యకర్తల వరకు మాత్రమే పోలింగ్ బూత్ పోలేదు. మరి ఇట్లయితే ఇట్లా ప్రజలు అందుకొని నినాదం ఇస్తే మనం ప్రజల నుంచి వేరుపడతాం కదా. వాళ్ళ భ్రమలు తొలగించుకుంటూ ముందు పోవాలంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అంటే దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. ప్రజా సంఘాలకు అప్పుడు ఎమర్జెన్సీ కంటే ముందు ఆర్ఎస్యు ఏర్పడ్డది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిండు కేఎస్, ప్రజా సంఘాలు పెడితే బాగుంటుంది, ఎందుకంటే మనం ఈ వ్యక్తిగత హింసావాదాన్ని వదిలేయాలి. వ్యక్తిగత హింసావాదం అంటే ఇది చంపడం. ఈ దరిద్రపు ఫిలాసఫీ చైనాలో లేదు, రష్యాలో లేదు. ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాదు. మనుషులను చంపడం. స్టాలిను ఈ రాజేశ్వరరావు గారితో, డాంగేతోని, బసవ పున్నయ్యతోని, అజయ్ ఘోష్తోని చర్చించినప్పుడు ఈ చంపడం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే గన్ తీసుకుపోవాలి, ఇన్ఫార్మర్ అని ట్రైబల్ గిరిజనుని చంపాలి, లేకుంటే పార్టీలో ఉన్నోడిని చంపాలి, లేదా పార్టీకి బయట నుండి చంపాలి, భూస్వాములను చంపాలి. ఇది లేదు, మార్క్సిజం కాదు, మావోయిజం కాదు, లెనినిజం కాదు, ఇది చెప్తా ఉన్నా.
స్టాలిన్ వీళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే ఏమన్నాడంటే, ఒక పార్టీ సభ్యుడి ప్రవర్తన పైన అనుమానాలు తలెత్తినప్పుడు అలాంటి వారిపైన పార్టీ మరణశిక్ష విధించవచ్చునా అని మీరు అడిగారు. ఈ బృందం అడిగింది ఆయనను. మనం ఆ విధంగా చేయలేం. సభ్యుడిని పార్టీ నుండి బహిష్కరించడమే పార్టీలో అత్యున్నతమైన శిక్ష అని లెనిన్ ఎప్పుడు బోధిస్తుండేవాడు. చంపడం కాదు, అతని కాంట్రిబ్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సభ్యుడు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం తన బాధ్యతగా విచారణ నిర్వహిస్తుంది. అంటే అప్పటికి ప్రభుత్వం వీళ్ళది వచ్చినప్పుడు అది విచారణ జరుగుతుంది. అంతకుముందేమో పార్టీ నుంచి బహిష్కరిస్తారు. వీళ్ళ డాక్యుమెంట్స్ గురించి చెప్తూ, తెలంగాణ సాయుధ పోరాట కాలం ఉన్న డాక్యుమెంట్లు, మీ డాక్యుమెంట్లు కొన్నింటిలో కామ్రేడ్స్ తరచుగా శత్రువులపైన వ్యక్తిగత హింసావాదపు చర్యల వైపు మొగ్గడం కనిపిస్తున్నది. దాని గురించి మమ్ములను అడిగితే మా పార్టీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత హింసావాదాన్ని నిరాకరించే అవగాహనపైనే శిక్షణ జరిపింది. మన ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా జరిపే పోరాటం సందర్భంలో వారొక సంఘర్షణలో చనిపోతే అందులో ప్రజలు పాల్గొన్నారు కాబట్టి దానిని మనం వ్యక్తిగత హింసావాదంగా పరిగణించాం. అంటే ప్రజలు పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు ఆ ఘర్షణలో ఎవరైనా చనిపోతే దాన్ని వ్యక్తిగత హింసావాదం అనరు. కానీ పని కట్టుకొని పోయి రాత్రి వాడిని ఇంట్లోకి వెళ్ళి పిలిచి చంపుతారు కదా, అది వ్యక్తిగత హింసావాదం. భూస్వాములను చంపడం కోసం పార్టీనే హింసావాద దళాలను ఏర్పరిచి అలాంటి చర్యలకు పాల్పడితే మనం వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకమైనందున దానిని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ప్రజలు స్తబ్దంగా ఉన్నప్పుడు ఆ విధంగా జరపబడే వ్యక్తిగత హింసావాదపు చర్యలు ప్రత్యక్షంగా కార్యాచరణకు పూనుకోవాలనే భావనను ప్రజలలో చంపేస్తుంది. అది ప్రజలు స్తబ్దతలో కొనసాగడానికే దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రజలు సమస్యల గురించి ఈ క్రింది విధంగా భావించుకోవడానికి అది దారితీస్తుంది. ప్రజలు ఎట్లా భావిస్తారంటే, మనం కార్యకలాపాల్లో పాల్గొనలేము, మన తరఫున కొందరు మహావీరులే పనిచేస్తారు. ఈ విధంగా ఒక పక్క వీరుడు మరో పక్క పోరాటంలో పాల్గొనని గుంపు ఉంటుంది. ప్రజలకు శిక్షణనిచ్చి వారిని కార్యాచరణలోకి నిర్మాణంలోనికి తీసుకురావాలనే దృక్కోణం నుండి చూసినప్పుడు ఈ అభిప్రాయం చాలా ప్రమాదకరమైనది. ముఖ్యులైన మంత్రులను భయభ్రాంతులను చేయడం కోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఒకటి సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ రష్యాలో ఉండేది. మేము ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకిస్తుండేవారం. ఆ పార్టీకి ప్రజల్లో ఏ విధమైన ప్రతిష్ట లేకుండా పోయింది. వీరుడు మరియు గుంపు అనే సిద్ధాంతానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇది ఎప్పుడు చెప్పిండు స్టాలిన్? 1951 ఫిబ్రవరి 2 నాడు చెప్పిండు. చెప్పింది ఎవరికి? భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు డాంగే, చంద్రరాజేశ్వరరావు, అజయ్ ఘోష్, బసవపున్నయ్య. ఈనడన చదివిన్లా అందుబాటులో ఉన్నాయి కదా. మీరు పెట్టిన 3 ప్రతిపాదనలు ఏమిటి? ఒకటేమో ఎన్నికల బహిష్కరణ తప్పు. రెండవది ప్రజా సంఘాలు ఉంటాయి కదా, ఈ ప్రజా సంఘాలు దేనికోసం పనిచేయాలి? ప్రజల సమస్యల కోసం పనిచేయాలి. అలా చేరే వాళ్ళకు ఏం అవగాహన ఉండాలి? వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉండాలి, పరిష్కారం పట్ల కోరిక ఉండాలి. వాళ్ళే కదా ప్రజా సంఘాలు. ఇప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం ఉంది. విద్యార్థులు దేనికోసం వాళ్ళకి చేరాలి? విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం. రాడికల్ రైతు కూలీ సంఘం ఉన్నది, దేనికోసం వాళ్ళ చేరాలి? కూలీ రేట్ల పెంపు కోసం, భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా. అంతే కదా. ఏం రాసిందో తెలుసా? మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానానికి నిబద్ధులై ఉన్నవారే ఈ సంఘాలలో సభ్యులుగా ఉంటారు. తీసుకుపోయి చూపెట్టా. అంటే వచ్చినాక వాళ్ళని డెవలప్ చేస్తావా? ముందే వాడు బయటనే మార్క్సిజం గురించి, లెనినిజం గురించి, మావో ఆలోచన విధానం గురించి సంపూర్ణ నాలెడ్జ్తో వాడిని ప్రజా సంఘాల్లోకి రావాలన్నా? నీ పార్టీకి పెట్టుకో ఆ సిద్ధాంతం. ప్రజా సంఘాలకు ఎట్లా పెడతావు? ఎప్పుడు చెప్పినా? నేను 45 ఏళ్ల కింద చెప్పిన. దానికి ఏమన్నారు వాళ్ళు? సత్యమూర్తి దానికి ఏం సమాధానం చెప్పకపోయేది. ఆయన చాలా
ఎప్పుడు కూడా సిద్ధాంత చర్చలు చేసినప్పుడు ఆయన చాలా రొమాంటిసిజంగా మాట్లాడు, ఆయన చాలా దాటేసే విధంగా మాట్లాడు చేసేవాడు. ఆయనకు పెద్దగా లోతుగా దాని గురించి చర్చించేవాడు కాదు. కానీ సీతారామయ్య ఏమో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ 2 పాయింట్లతో పాటు మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిందే, ఇది వ్యక్తిగత హింసావాదం అంటే పనిగట్టుకొని పోయి చంపడం. అది భూస్వామి కావచ్చు, అది శత్రు ఇన్ఫార్మర్ కావచ్చు, అది పోలీసులు కావచ్చు. ఇది మార్క్సిజం కాదు, మావోయిజం కాదు, లెనినిజం కాదు. మరి 50 ఏళ్ళు అదే చేశారు కదా. ఇది ముందుగా గమనించింది వాళ్ళు చేసే తప్పని ఎవరో తెలుసా? వీళ్ళ పితామహుడు చార్మదుందార్. చెప్పింది అతను మళ్ళీ ఆయనే గమనించండు. మొదలుపెట్టింది ఆయనే, ఇది తప్పు అని చెప్పింది కూడా ఆయనే. చెప్పింది ఎవరికో కాదు, వీళ్ళకే. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి గారు పోయారు ఎక్కడికి, 72లో బెంగాల్ పోయి రహస్యంగా ఉన్న చార్మదుందార్ను కలిశారు. ఆయన చనిపోవడానికి కొంచెం ముందు. ఆయన జూన్లో అరెస్ట్ చేశారు. జూన్ 28 నాడు పోలీస్ లాకప్లో ఆయన డయాబెటిక్ ఉండే, ఆయనకేమి టాబ్లెట్లు ఇవ్వక, ఇన్సులిన్ ఇవ్వక ఆయన చనిపోయేటట్టు చేశారు డెలిబరేట్లీ. అంతకంటే కొద్ది రోజుల ముందే బెంగాల్ పోయిన వీళ్లకు మన ఆంధ్ర కమిటీకి, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఉన్న కమిటీ, బహుశా కేఎస్ వేండా, సత్యమూర్తి వేండా నాకు గుర్తులేదు, నా బుక్లో రాశాను ఎవరు వేండ్లు అనేది. అయితే వాళ్ళు చెప్పిండు ఆయన, మనం ఒక గుణపాఠం తీసుకున్నాము. అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ అని పెట్టాడు ఆయన, ఏఐసిసిఆర్, ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిఆర్సిసి అనేది ఉంది. అయితే దాని ఆధ్వర్యంలో ఆయన పనిచేసేవాడు. భూస్వాములను చంపితే చాలు భూమి మన చేతుల్లోకి వస్తుందని ఏదైతే వ్యక్తిగత హింసావాద సిద్ధాంతాన్ని, వర్గశత్రు నిర్మూలన, భౌతిక నిర్మూలన కార్యక్రమాన్ని మనం టేకప్ చేశామో ఇది తప్పని తేలింది. దాన్ని ఏకైక పోరాట రూపంగా అనుసరించాలని చెప్పాను నేను. ఇప్పుడు అది అట్లా చేయకూడదు, అది ఏకైక పోరాట రూపం కాదు, ఒక పోరాట రూపం అని చెప్పాడు. అంటే ఒక పోరాట రూపం అంటే ఏంటంటే అప్పుడప్పుడు వాడవచ్చు అని, అప్పుడప్పుడు వాడచ్చు అని చెప్పిండు తప్ప ఏకైక పోరాట రూపం అని చెప్పేసి చెప్పలే ఆయన. అనివార్యమైతే తప్ప దానికి కూడా చాలా చెప్పారు. ఏంటంటే ముందు వార్నింగ్ ఇవ్వాలి, హెచ్చరికలు చేయాలి, వినకపోతే గ్రామ బహిష్కరణ చేయాలి, లేకపోతే ఆ ప్రాంతం నుంచి బహిష్కరించాలి. అప్పుడు కూడా వినకపోతే అట్లే విధంగా తన ప్రవర్తన కొనసాగించినట్టయితే ఇక గత్యంతరం లేని స్థితిలో ప్రజల చేతుల్నే అంతమవుతాడు. అది కూడా ప్రజలే చంపాలి. దాన్ని పాత్ర పెట్టారు సిద్ధాంతాన్ని. ఎక్కువ ఎమోషనలిజం కనబడేది ఇవి సిద్ధాంతం కంటే కూడా ఈ పీపుల్స్ వర్ధాన్లో. అయితే ఆ రోజు ఈ 3 విషయాలు చెప్పినాక సీతారామయ్య, నేను చిన్నపిల్లోడివి, నేను 21 years, కానీ నేను బాగా చదివినప్పటికీ ఎమర్జెన్సీ కాలం అంతా నేను ఈ లెనిని, మావోయి, మార్క్సీ అంతటేమో నిషేధించారు. అయితే నాతోని కంబైన్డ్ స్టడీకి ఒక ప్రభాకరన్ వచ్చేవాడు. వాళ్ళ అన్న విప్లవ రచయితల సంఘంలో ఉండేది. ఓ గన్ని బ్యాగ్ నిండా పుస్తకాలు తీసుకొచ్చి మా రూమ్లో వేసిండు ఆయన. నాకు వాటి గురించి తెలియదు, ఎమర్జెన్సీలు పుస్తకాలు దొరికితే కూడా పట్టుకపోయి జైల్లో వేస్తారనేది కూడా తెలియదు. రోజుకో బుక్ తీసి చదవడం మొదలుపెట్టేది, మహాప్రస్థానం ఇవన్నీ. అందుకే అప్పటి నుంచి కొంత నా మీద ఈ ప్రభావం అనేది పడ్డది. బీఎస్సీ చదువుతున్నప్పుడు మళ్ళీ సీకేఎం కాలేజీ చదివేది. అంతకంటే ముందు ములుగు ప్రాంతంలో ఈ నక్సలైట్లకు, పోలీసులకు జరిగిన ఘర్షణలు, కాల్పులు ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నవాన్ని. వాళ్ళు చంపిన వాళ్ళని చూశాను, వాళ్ళ చేతిలో చనిపోయిన నక్సలైట్లను చూశాను. సో అట్లా నాకు నక్సలైట్ల మీద సానుభూతి పెరిగి అప్పుడున్న దిగంబర కవులు రాసిన ఆ కవితలు చదువుతూ ఉంటే మన లోపల వాళ్ళ పట్ల ఒక అసహ్యం కలిగేది. ఆ భాష కూడా అట్లే ఉండేది, దిగంబర కవిత్వం. అయితే ఇవన్నీ కూడా నా లోపల ప్రభావాలు కలిగించి. మీరు భూస్వామి కదా? భూస్వామి అంటే నిజాం కాలంలో మా పూర్వీకులంతా భూస్వాములే. కానీ ఏమైందంటే ఎక్కడైతే నీటిపారుదల వసతి ఏర్పడ్డదో, నీటిపారుదల వసతి ఏర్పడ్డ దగ్గర ఆ భూములకు పన్ను కట్టాల్సిందే, ఎవరైనా కట్టాల్సిందే. అయితే మా 4 fathers అంతా ఆ ఊరి మాలి పటేల్ పదవిలో ఉండేవాళ్ళు. ఇది 3 తరాలు. మా ఫాదర్ కూడా, మా ఫాదరు 83, 84లో ఎన్టీ రామారావు తీసేసేదాకా కూడా మాలి పటేల్ ఆయనే. అసల్దార్ మాలి పటేల్ అంటారు. అసల్దార్ అంటే ఏంటంటే ఆ ఊరి మీద ఇక పూర్తి పెత్తనం ఉంటుంది. పట్వారీ పోలీస్ పటేల్ కూడా ఆయన పెట్టుకుంటాడు. కానీ భూస్వామ్యం అనేది ఎప్పుడు పోయిందంటే 49లో పోయింది, 48లో. ఎందుకంటే మా భూములన్నీ తీసేసుకున్నాడు నిజాం, పన్ను కడతలేరని.
ఎందుకంటే మా తాత చనిపోయినప్పుడు మా ఫాదర్ 9 ఏళ్ళు, మా ఫాదరు 1934లో 9 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు, ఆయన చనిపోయి ఇప్పుడు 100 ఏళ్ళు 1925. సో అప్పుడు ఆ 9 ఏళ్ళకే ఆయన మాలి పటేల్ పదవి తీసుకోవాల్సి వచ్చింది, వంశపారంపర్యంగా వచ్చేది అది. అయితే అప్పటికే ఆయన 4వ తరగతి చదివిండు. ఈ వ్యవసాయం చేయడం ఇదంతా ఆయన వల్ల కాలే, కాబట్టి మొత్తం భూములన్నీ పోయినాయి. 20 ఎకరం మిగిలింది. ఆ మిగిలిన 20 ఎకరం ఆయన కొంత అమ్మిండు. ఇక ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నది. భూస్వాములు అని చెప్పే కంటే మధ్యతరగతి రైతు అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో మధ్యతరగతి ఎక్కువనే కదా. అంటే పంటలు పండకపోయేది కదా బుచ్చన్న. అయితే మా దగ్గర ఏంటంటే అంతటినేమో నీళ్లు లేక పంటలు పండకపోయేది, మాకు నీళ్ళు ఎక్కువ పంటలు పండకపోయేది. ఇప్పుడు మాదొక పొలం ఉంది చెరువు కింద, మొదటి 5 ఎకరాలు మాదే. మా 5 ఎకరాలే కాదు, చెరువు కింద ఉన్న మొదటి భూమిలో ఒక 30 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా 30 ఏళ్ళ నుంచి పంటలే పండిస్తలేరు, ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి అందులో, సీపేజ్ వాటర్. చేపల చెరువులు చేద్దామంటే గవర్నమెంట్ రోడ్ వేయలేదు. నేను ఇరిగేషన్లో చైర్మన్గా ఉన్నా కూడా ఎన్నిసార్లు అడిగినా చూద్దాం అన్నదే తప్ప ఆయకట్టు రోడ్లకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం ఇవ్వలే, ఇప్పటి ప్రభుత్వం ఇస్తలేదు. ఆ రోడ్డు అయితే కనీసం 50-60 ఎకరాలు అక్కడ చేపల బొందలు అయితే. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళని? ఇప్పుడు ఒకటి, వాళ్ళు తీసుకున్న సిద్ధాంతం చివరికి ఆచరణలో ఏం జరిగిందో ఈ 40 ఏళ్ళ చరిత్ర ఒక అనుభవంలో కనబడుతున్నది. దాంట్లో అభయ్ రాసిన లేఖలో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రస్తావించిన అంశాలతో పాటు ఈ టైంలో ఏం చేయాలి, వాళ్ళు విప్లవకారులు ఏం చేయాలి? ఇప్పుడు 2 మార్గాలనే వాళ్ళు. ఒకటేమో సాయుధ పోరాటం కంటిన్యూ చేస్తూ చనిపోవడం, అందరికందరు. అమిత్ షా ఏదైతే డెడ్లైన్ పెట్టిండో, ఎవరన్నా అందులో నుంచి బయటపడ్డ వాళ్ళు, అంటే ఇప్పుడు 6 రాష్ట్రాలల్లో ఈ హింస జరుగుతున్నది ఒకే రాష్ట్రం ఛత్తీస్గఢ్. మిగతా 5 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కొంతమందిని రిక్రూట్ చేయడానికి, మళ్ళీ పార్టీని బతికేయడానికి, మళ్ళీ ఇదే పద్ధతిలో సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వీళ్ళని చంపిన వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడానికి, ప్రతీకార దాడులు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కనుక లైన్ మార్చుకోకపోతే ఇది ఫలితాలను రాబట్టకపోగా ఇంకా ఎంతోమందిని బలి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకుంటాం మనం, ఇప్పుడు రాత్రి డీజీపీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక స్టేట్ కమిటీ సభ్యుడు సరెండర్ అయినప్పుడు, చందు అని అనుకుంటాం, అయితే ఆ 3 సరెండర్ అయినలు, ఆ 3కి 20 లక్షల రివార్డ్స్ ఇచ్చాడు. ఇచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాము అని చెప్పి డబ్బులు ఇవ్వడాన్ని హైలైట్ చేశారు. అయితే అది కొంత ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సరెండర్ కావడానికి ఒక అవకాశం అన్నట్టు. అయితే ఇండికేషన్ అది. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఇంకొక 70-80 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నారండి దేశవ్యాప్తంగా. అందులో ఒక 8 మంది సెంట్రల్ కమిటీలో ఉన్నారు. 12 మంది ఉంటే అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు, మిగతా 4 బయట రాష్ట్రాల వాళ్ళు. సో చాలా తగ్గిపోయింది ఆ సంఖ్య. ఒకప్పుడు 1700-1800 మంది తెలంగాణ వాళ్ళే ఉండేది, అది 5%, 4%కి వచ్చింది ఇప్పుడు. ఇంకా ఈ వీళ్ళల్లో చాలామంది సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్తో సహా. కొంతమంది అబుజ్బండ్లో చిక్కున్న వాళ్ళు చనిపోతారు, ఇంకా వాళ్ళకి బయటకు వచ్చే మార్గం లేదు. ఒకవేళ ఏదన్నా ఒక దారి చేసుకొని బయటకు వస్తే మళ్ళీ ఉద్యమ నిర్మాణానికైనా, పందా మార్చుకోవడానికైనా, చర్చలు జరపడానికైనా వాళ్ళు ఉపయోగపడతారు. వచ్చిన వాళ్ళందరూ సరెండర్ కమ్మని నేను అంటలేను. వాళ్ళు రహస్యంగా ఉంటూ ఒక సిద్ధాంత చర్చ చేసి పార్టీ లైన్ను మార్చుకొని మళ్ళీ ప్రజల కోసం పనిచేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ శివధర్ రెడ్డి గారు చెప్పినట్టు సరెండర్ కావాలని కూడా ఏం లేదు కదా. చాలామంది కారు కూడా ఏదో కుటుంబ సభ్యుల ఒత్తిడో, అనారోగ్యమో ఇట్లాంటివి ఉన్న వాళ్ళే అవుతారు. 40-45 ఏళ్ళు ఉన్నోళ్ళు ఒకవేళ లైన్ మార్చుకొని మేము పొలిటికల్గా బయటకు వద్దాము అని అనుకుంటే సేఫెస్ట్ వేలో వాళ్ళు సరెండర్ అవుతారు. ఎట్లా సేఫెస్ట్ వే అంటే ఎక్కడ న్యాయస్థానం ఉంటే అక్కడ న్యాయస్థానంలో పోయి సరెండర్ కావాలి. ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా కోర్టు ఉంటే కోర్టులో సరెండర్ కావాలి. కానీ జనరల్గా ఛత్తీస్గఢ్లో కోర్టుల మీద కూడా వాళ్ళ ఆధిపత్యం ఉన్నది, పోలీసులది. ఈ పక్క రాష్ట్రాల్లో ఎక్కడికైనా పోయి కోర్టులో సరెండర్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మీడియా సమావేశం నేరుగా పెట్టవచ్చు, మీడియా సమావేశం ఎవరైనా జరుపుతుంటే కూడా డైరెక్ట్ అందులో పోయి అపియర్ కావచ్చు. ఇట్లా లేదా జడ్జి గారి ఇంటికి పోయి కూడా సరెండర్ కావచ్చు.
ఇట్లాంటి ఏ పద్ధతి అయినా ఉంటుంది కదా. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఎక్కడ సరెండర్ అండి తెలుసా? బూరూరు రామకృష్ణారావు గారు అసెంబ్లీలో సెషన్ కండక్ట్ చేస్తుంటే అప్పుడు కమ్యూనిస్టులు చాలామంది గెలిచారు కదా తెలంగాణలో. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పాస్ ఇప్పించాడు ఆయనకు. ఆయన ఎప్పుడు బయట ఎవరికి తెలియదు ఎట్లుంటాడో. ఆ పాస్తోనే నేరుగా నడుచుకుంటూ పోయింది లోపలికి అసెంబ్లీలకు. పోయి ఆయన చాంబర్లో కూర్చున్నాడు, పోయి బూరుగురు రామకృష్ణరావు చాంబర్లో. ఆయన అసెంబ్లీ లంచ్ బ్రేక్లో బయటకు వచ్చినాక ఈ కమ్యూనిస్ట్ నాయకుడు తీసుకుపోయి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వీరేనండి అంటే ఒక్కసారి ఆయనకు షాక్ అయిపోయాడు. నేనేమో అనుకున్నా, ఎంత పెద్దగా ఉంటావో అనుకున్నా, ఆయన పొట్టిగా ఎర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు అన్నట్టు. నీ పేరేమో చాలా పెద్దగా ఉంది, నువ్వు చూస్తే నువ్వు సౌమ్యంగా మంచిగా కనబడుతున్నావు అని అప్పుడు ఆయన డీజీపీని పిలిచి ఈయన ఏమనద్దు, సరెండర్ చేసుకోండి అని చెప్పి పంపించాడు. అంటే ఎన్నో పద్ధతులు ఉంటాయి కదా. అయితే ఒకటే, ఇక్కడ ఏ పద్ధతిలోనైనా సాయుధ పోరాటం అనేది వాస్తవంగా భారతదేశంలో మొదలు కాలే. వీళ్ళు చేసింది ఏది సాయుధ పోరాటం కిందకి రాదు. అంటే వాళ్ళ భాషలో ఇదే మార్క్సిజం, లెనినిజం, మావోఆలోచన విధానం భాషలో సాయుధ పోరాటం అంటే తుపాకీ పట్టుకొని కొట్లాడు కాదు. ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధం కావాలి, మొత్తం ప్రజలే. అయితే ఒక్క పరిమిత ఇదే ఇప్పుడు నేను చదివిన టెక్స్ట్లోనే ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి. కేవలము అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అంటే మొత్తం తెలంగాణ అంతా లేదు కదా. అవును, తెలంగాణ అంతా లేదు. వరంగల్, నల్గొండ, అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్, కరీంనగర్ కొంత, మహబూబ్నగర్ జిల్లాలో లేదు, మహబూబ్నగర్లో కొంత ఉంది, అమరాబాద్ ఏరియా, నల్లమల అమరాబాద్ ఏరియాలో అది కూడా రెట్రీట్ అయ్యి ఈ రజాకారులు వీళ్ళంతా విజృంభించినప్పుడు సైన్యం వచ్చిన తర్వాత అటు రెట్రీట్ అయ్యారు. అటువైన్లు తర్వాత రంగారెడ్డి జిల్లాకు కూడా కొందరు వచ్చారు. వికారాబాద్ అటు సైడ్ ఫారెస్ట్ ఉండేది, అటు కొందరు వచ్చారు. ఎక్కువ మంది వరంగల్, ఖమ్మం అడవుల్లోకి పోయారు. కొంత కరీంనగర్ ఏరియాకు పోయారు, హుస్నాబాద్ ఆ ప్రాంతం. పోలీస్ యాక్షన్ కంటే కొద్ది రోజుల ముందే అనవేరు ప్రభాకర్ రావు గారిని ఆ గుట్టలలో చంపేశారు. మానకొండూరు ప్రాంతంలో వాళ్ళ ఊరు దగ్గరనే మహమ్మదాబాద్ గుట్టలో ఏమో అంటారు వాటిని. మనం కరీంనగర్ పోతా అంటే బెజ్జంగ్ రైట్ సైడ్ ఉంటారు. అట్లా పరిమిత ప్రాంతంలోనే కొనసాగింది. అప్పుడు ఆదిలాబాద్ అడవులలో పెద్దగా ఆ రోజు లేదు. అయితే స్టాలిన్ ఏమంటాడంటే ఒక చిన్న పరిమిత ప్రాంతంలో జరిగిన దాన్ని సస్టైన్ చేయలేరు మీరు, అది సాధ్యం కాదు అని చెప్తాడు. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి మిగతా ప్రాంతాలకు. తర్వాత పక్కన రష్యా లేదు, చైనా లేదు, సముద్ర మార్గం కూడా లేదు, మీకు ఏమైనా ఆయుధాలు పంపుదామన్నా కూడా. సో మీకు ఏ రకంగా మీరు ఆయుధాలు సేకరించుకోగలుగుతారు, ఏ రకంగా సస్టైన్ కాగలుగుతారు? చుట్టుముట్టి ఖతం చేసే అవకాశం ఉంటుంది కదా. సో భారతదేశంలో కూడా పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో వివిధ ప్యాకెట్లలో ప్లాటూన్స్ని ఏర్పాటు చేశారు. 100, 150, 200 మంది ప్లాటూన్స్ ఉంటాయి. ఒక ప్లాటూన్ అంటే అంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా ట్రైన్ అయి వచ్చిన వాళ్ళే కదా. అది ప్రజల సాయుధ పోరాటం అవుతుందా? అది గెరిల్లా పోరాటమే అవుతుంది. సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. ప్రజలు ప్రభుత్వం మీద విసిగి ఇక బతకలేని పరిస్థితి ఉన్నది, డూ ఆర్ డై అనే పరిస్థితి కనుక వాళ్ళు గమనించి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయుధాలు పట్టే పరిస్థితి వస్తే, అంటే ఇక ఉక్కపోతే అంటాం కదా, తిరగబడే మనస్తత్వం, ఇక తిరగబడకపోతే చచ్చిపోతాం అనే అటువంటి ఆ చైతన్యము, ఆ విప్లవ పరిస్థితి కూడా, ఈ రెండు ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకొని పోరాడడానికి సిద్ధమవుతారు. ఆ తెలంగాణలో వచ్చింది. రజాకారులు, భూస్వాములు, జనాన్ని బైరన్పల్లి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇంకా ఇక్కడ ఉండి వాళ్ళ చేతిలో చచ్చిపోయేదానికంటే ఆయుధాలు పట్టుకొని కొట్లాడదాం, బతుకుంటే భూమి వస్తుంది, మనకు గౌరవంగా బతకవచ్చు. అట్లా ప్రజలు పెద్ద ఎత్తున కదిలిన సందర్భం మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో కనబడుతుంది. ఆదివాసీ ప్రాంతాలు చాలా ఉన్నాయి. దాదాపు 60-70 ప్రాంతాలలో ఆదివాసులు తిరుగుబాటు చేశారు బ్రిటిష్ పీరియడ్లో. కొమరంభీం కావచ్చు, అక్కడ సీతారామరాజు మన్యం పోరాటం కావచ్చు. ఇది ప్రజలు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ విముక్తి కోసం ఒక నాయకుడు దొరికిండు కాబట్టి ఆ నాయకుని ఆధ్వర్యంలో వాళ్ళు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్కి ఎందుకు పోయినట్టు మనం? వాళ్ళు పిలిచిందా? అక్కడ నిజంగానే అప్పుడంతా దోపిడీ ఉందా? తర్వాత కాలంలో ఆ వనరులన్నీ కూడా వేదాంతకు, మేధాంత, ఈ కంపెనీలకు అన్నీ తలగబెడతా ఉంటే అప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ
అది పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత జనార్దన్ సర్కార్ పేరుతోని మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. చదివించడము, వైద్యము, చెక్ డ్యామ్స్ కట్టడము, నీటిపారుదల పెంచడము, ఇవన్నీ బాగానే చేశారు. కానీ వాటిని ఒప్పుకోదు కదా ఈ ప్రభుత్వం. భూములు పంచారు, ఆ భూములకు పట్టాలు ఇవ్వదు కదా. ఆ పిల్లలు ఎవరైతే 10th క్లాస్ దాకా జనార్దన్ స్కూల్లో చదివిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తామంటే వాళ్ళని రాయించుకోలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ 10th క్లాస్ పరీక్ష ప్రైవేట్ కడతామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మళ్ళీ 1వ తరగతి నుంచి స్కూల్లో చదవండి అని చెప్పారు. ఫలితాలు రావాలంటే సంస్కరణలను మనం అమలయ్యేటట్టు చూసుకోవాలి తప్ప మనం చేసిన సంస్కరణలను ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇట్లా ఎన్నో లోపాలు ఉన్నాయి. బాలగోపాల్ గారు 95లోనే ఈ వ్యక్తిగత హింసావాదం మీద ఆయన విసిగిపోయి ఆ పౌర హక్కుల సంఘం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ ఫోరం అని పెట్టాడు, HRF. గుర్తుంది కదా మీకు? ఆయన పెద్ద ఆర్టికల్ కూడా రాశారు, గమ్యం గమనం అని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు. ఇది ఎప్పుడు 30 ఏళ్ళ కింద. అది ఇవాళకి రిలవెంటే అది. మరి ఆ రోజే రియలైజ్ అయి ఉంటే ఈ ప్రాబ్లం ఉండకపోయేది కదా. ఎందుకు లేరంటారు అసలు? ఏమిటి ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, ఆలోచించే వాళ్ళు, ఎందుకు ఇట్లా జరిగినట్లు కారణం అంటే ఏమంటే భారతదేశ పరిస్థితులు, ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు, ఇక్కడ ఉన్న విప్లవ పరిస్థితి, ప్రభుత్వాలు చేస్తున్న సంస్కరణలు, తర్వాత ఈ రకరకాల కుట్రలు, ప్రజల లోపలగా కొంత అవినీతి పెచ్చరిల్లడము, అవకాశవాదులుగా ప్రజల్ని పాలక వర్గాలు మార్చడము, ఇట్లాంటివన్నీ కూడా ఆ విప్లవ పరిస్థితి లేకుండా చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ఈ ఎత్తుగడలు, ఇవన్నీ కూడా కారణం. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లైన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు పోవాల్సి ఉండే. వాళ్ళ మొత్తం విప్లవోద్యమంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. చాలా వాళ్ళ త్యాగాలు నిష్ఫలమని నేను అనను. డెఫినెట్గా వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిళ్ళు. ఇవాళ వాళ్ళే కనుక లేకపోయి ఉంటే, ఆ ఉద్యమమే రాకపోయి ఉంటే సిరిసిల్ల జగిత్యాలలో ఇప్పటికి కూడా ఆ వెడిచాకరి కొనసాగుతూనే ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొన్ని ప్రాంతాలలో ఆ దోపిడీ పోయింది, ఫ్యూడల్ దోపిడీ. కానీ చాలా ఏరియాలలో అది కొనసాగింది. వాళ్ళు వచ్చిన తర్వాతనే పోయింది. తెలంగాణలో గుండాయిజం కూడా వాళ్ళు వచ్చిన తర్వాతనే పోయింది. ఈ తెలంగాణలో ట్రైబల్ ఏరియాస్లో దోపిడీ వాళ్ళు వచ్చినాకనే పోయింది. అది ఏ పార్టీ అన్నా కానీ, చంద్రపుల్లారెడ్డి పార్టీ కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ కావచ్చు, బిగినింగ్లో ఏదైతే 15-20 సంవత్సరాలు వీళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని పోరాడినలో అదంతా కూడా కరెక్ట్ లైన్లో జరిగిన పోరాటం. అందుకే రిక్రూట్మెంట్ అప్పుడు బాగా జరిగింది. ఎప్పుడైతే ఆ సమస్యలు కొంత పరిష్కారం అవుతూ వచ్చినాయో, మళ్ళీ నక్సలైట్లు ఉంటారనే భయంతో, చంపుతారనే భయంతో కూడా చాలామంది మళ్ళీ అటువంటి దోపిడీ కొనసాగించడానికి సిద్ధపడలే. ఫారెస్ట్ వాళ్ళది విపరీతంగా ఉండేది, వడ్డీ వ్యాపారులది ఉండేది, వాళ్ళతో పాటుగా ఈ భూస్వాములది ఉండేది, తర్వాత రకరకాల పద్ధతులలో ఈ గుండాలది ఉండేది. ఇవన్నిటినీ వాళ్ళు తొలగించగలిగారు. కానీ సాయుధ పోరాటము, గెరిల్లా పోరాటాలు, విప్లవ పరిస్థితి, విప్లవోద్యమం, లక్ష్యం చేరే విధానం, రోడ్ మ్యాప్ టు రెవల్యూషన్, ఇక్కడ లోపం జరిగింది. 90s తర్వాత 85 ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కొంత తప్పు జరుగుతూ వచ్చినాయి. మంచి నిర్ణయం అని చెప్పాను కదా, అదేంటంటే తెలంగాణ ఉద్యమం అణిచివేయబడ్డ తర్వాతనే విప్లవ ఉద్యమం మొదలైంది. దాన్ని కొనసాగింది. కొండపల్లి సీతారామయ్య గారు ఎప్పుడైతే ఆయనను బహిష్కరించిందో పార్టీ నుంచి, అప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలంగాణ గురించి ఆలోచించి మనకు తెలంగాణ తప్ప మరో గత్యంతరం లేదు అని ముందు రియలైజ్ అయ్యి తెలంగాణ కోసం ఒక డాక్యుమెంట్ విడుదల చేసి తెలంగాణ శక్తులు అన్నిటినీ మళ్ళీ ముందుకు నడిపించింది పీపుల్స్ వారే. నల్లాదిరెడ్డి అండ్ గణపతి, ఇదే మల్లోజుల వేణుగోపాలు, కిషన్జీ, మల్లోజుల కోటేశ్వరరావు, వీళ్ళ ఆధ్వర్యంలోనే మళ్ళీ మరొక్కసారి తెలంగాణ వైపుగా కదిలిన వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యము, ఆ ప్రేరణ, ఆ సహకారము, వాళ్ళ క్యాడర్ యొక్క పార్టిసిపేషను, అదే టీఆర్ఎస్కు కొండంత అండగా నిలబడ్డది. ప్రత్యక్షంగా కూడా జనసభ ఇట్లాంటివి పెట్టారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న లోపం ఏంటంటే, ప్రజా సంఘాలు పెట్టినప్పుడు మల్లన్న వరవర వచ్చి మాట్లాడతాడు, మల్లన్న గద్దర్ వచ్చి పాటలు పాడతాడు. అది ఏం ప్రజాసంఘం అవుతుందా? యాసిన్ మాలిక్ వచ్చి కాశ్మీర్ నుంచి వచ్చి యాసిన్ మాలిక్ మాట్లాడతాడు. జనసభ, తెలంగాణ జనసభలో యాసిన్ మాలిక్ అవసరమైంది. అంటే మాంసం తినేటోడు బొక్కలు మెడకేసుకున్నట్టుగా ప్రజా సంఘాలను పెట్టడం ఎందుకు? అలా వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవడం ఎందుకు? రాకుల భూమే టీచర్, హనుమాన్లు గారు ఒక టీచర్, చంద్రపుల్లారెడ్డి గారు హనుమాన్లు గారిని ముందు పెట్టి, అంటే ఆయన అప్పుడు చనిపోయాడు ఆ పార్టీ, కూర రాజన్న,
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు పోవాలని అన్నది. సంతోషం, మంచిగా ఉంది. మళ్ళీ అలా విమలకు వచ్చి పాటలు పాడుతుంది. విమలకు గుర్తింపు ఏంది? కూర రాజన్న తమ్ముని భార్య. ఇక మళ్ళీ తెలిసిపోద్ది కదా ఇది సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి వర్గాందని. అట్లాగే భూమయ్య గారిని అట్లనే జనసభ పెట్టుకొని ఇస్తే బాగుండేది. మళ్ళీ అలా గదర్ వచ్చి పాటలు పాడతారు. వరవరావు గారు ఉపన్యాసాలు ఇస్తారు. ఇవన్నీ లోపాలే. మీరు లోపాల మీద మాట్లాడమంటే నేను ఒక 2 గంటలు మాట్లాడతా. క్లాసులు చెప్పారు కదా వాళ్ళకి చెప్పలే నేను వాళ్ళ 78 వదిలేసిన వాళ్ళను. నేను ఎప్పుడు సభ్యుని కూడా కాదు. కానీ కొండపల్లి సీతారామయ్య గారితో మాట్లాడినప్పుడు నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఇంకా మెచ్యూరిటీ రాలేదు నీకు విప్లవ సిద్ధాంతాల పట్ల, నీకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపో, కానీ నేను నీకోసం లైన్ మార్చుకోవాలన్నా అన్నాడు. అయితే అప్పుడు మాట నేను కోపం వచ్చి బాగా ఎమోషన్ ఉండే. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, చివరికి మిగిలేది మీరు ఎంతమందిని చంపిళ్ళు, మీరు ఎంతమంది చచ్చిళ్ళు, ఈ లెక్కే ఉంటుంది మీకంటే కోపానికి వచ్చి, అంటే మేము చేసేదంతా వేస్టా, మేము చేసిన దానివల్ల ఫలితాలు రాలేదా అంటే, వచ్చినాయి సార్, ఐటీడీఏలు వచ్చినాయి, గిరిజన కార్పొరేషన్లు వచ్చినాయి, మా ములుగు కాబట్టి తెలుసు నాకు వాటి గురించి, కొన్ని భూ సంస్కరణలు వస్తాయి, ఇవి బయట ఉండి కూడా తేవచ్చు కదా, రాజ్యాంగబద్ధంగా పార్టీ పెట్టుకొని కూడా చేయొచ్చు కదా, వీటి కోసం అడవులలో పోయి తుపాకులు పట్టుకొని చావాలన్నా, నాకెందుకు మీ లైన్ కరెక్ట్ అనిపిస్తలేదు, గుడ్ బై అని చెప్పి వచ్చేసి ఆ తర్వాత ఎన్నడూ వాళ్ళని కలవలేదు. ఇప్పుడు ఆయన 90లో ఎన్నికలోకి రావాలని అనుకున్నారా కేసు? మధ్యలో ఇప్పుడు నిరంతరము నాలాంటి ఇట్లా వాదనలు పెట్టేటోళ్ళు మొదటి నుంచి ఉన్నారు, ప్రతి కమిటీలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉన్నారు కదా, మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఎన్నిసార్లు అనుకున్నారో. ఇప్పుడు లిబరేషన్ గ్రూప్ అని బీహార్లో ఉంది, ఇలా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ఒక చిన్న గ్రూపుగా ఫామ్ అయింది అది. మరి వాళ్ళు ఎట్లా ప్రభావితం చేయగలిగిన ప్రజల్ని? సిపిఐ సిపిఎం అంటే కొంత వాళ్ళు ఎన్నికల రాజకీయాలలో తమ ప్రత్యేకతను నిలుపుకోవడంలో విఫలమైనలు. ప్రజల కోసమే పనిచేస్తారు, వాళ్ళేమో అవకాశవాదులని నేను అన్నా, సిపిఐ అయినా సిపిఎం అయినా. కానీ నాయకత్వంలో ఉన్న కొన్ని లోపాల వల్ల వాళ్ళు ఒక రకంగా తరిమేల నాగిరెడ్డి గారి మాట చెప్తాను, నా మాట చెప్ప, వాళ్ళ కోపాలు వస్తాయి. 1968లో తరిమేల నాగిరెడ్డి ఏమన్నాడంటే, ఈ సిపిఐ సిపిఎంలు పాలక వర్గాల రైలు బండిని ఆగినప్పుడు నెడతారు, సాగినప్పుడు తిడతారు అన్నాడు ఆయన. అట్లా తయారైంది కాబట్టి వాళ్ళ వైఫల్యం కనబడుతుంది మనకు. సిపిఐ ఏమో జాతీయ పార్టీగా రికగ్నిషన్ కోల్పోయింది. ఒకప్పుడు సిపిఐ నాయకులు అడిగితే ప్రాణాలు ఇచ్చిండ్రు ప్రజలు, తర్వాత కాలంలో ఓట్లు కూడా వేయడానికి సిద్ధపడలే. ఆ సుందరయ్య గారు అడిగినా అదే పరిస్థితి వచ్చింది. సరే వేరే పార్టీల సపోర్ట్తోనే గెలవద్దని నేను అన్నా. ఇక లిబరేషన్ కూడా బీహార్లో ఆర్జేడీ సపోర్ట్తోనే గెలుస్తుంది, తప్పేం లేదు. ఒక ఎత్తుగడగా కాంగ్రెస్తో ఉన్నా, ఇంకో పార్టీతో ఉన్నా, శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీ దూకుడిని ఆపాలంటే బీజేపీకి శత్రువు అయిన కాంగ్రెస్తో పోవడం వల్ల తప్పేం లేదు. కానీ ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టడము, ఇక్కడున్న కులాన్ని గుర్తించకపోవడము, కుల వృత్తుల పట్ల ఎటువంటి ఆల్టర్నేట్ ప్రతిపాదన కానీ ఎజెండా కానీ లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల నుంచి సిపిఐ సిపిఎంను దూరం చేసినాయి. ఎంతసేపు ఇండ్ల కోసం, స్థలాల కోసం కొట్లాటలు, తర్వాత కొన్ని ఆర్థిక పోరాటాలు తప్ప రైతు కూలీలకు సంబంధించిన కూలీ రేట్ల పెంపు, బీడీ కార్మికులకు వాళ్ళ ఇట్లాంటివి తప్ప ఇవి పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రకరకాల పెన్షన్లు స్కీమ్ల రూపంలో. కాబట్టి ఏమైందంటే వాళ్ళకి ఎజెండా లేకుండా అయిపోయింది సిపిఐ సిపిఎంలకు. వాళ్ళది ఎక్కడ మనకు కనబడుద్ది అంటే పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఎర్ర జెండాలతో పెద్ద ఊరేగింపులు తీసి మేమున్నాము అని నిరూపించుకోవడం, అంటే ఉనికిని చాటుకునే దీనిలో పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చినా సరే వాళ్ళు చేయడానికి ఏమేమి పనులు ఉన్నాయి? ఉన్న సిపిఐ సిపిఎం మీరు అంటున్నారు, వాళ్ళ ఎజెండా లేకుండా అయింది అంటున్నారు. మరి బయటకు వచ్చినాక వాళ్ళకేం ఎజెండా ఉంది? ఎందుకు ఉండదు కూర్చొని 2-3 చెప్పండి ఏమున్నాయి? ప్రజలకు ఏం కావాలన్నా వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మొన్న మా ఊరికి పోయిన దసరా పండుగ రోజు ఎంత బాధ అనిపించిందంటే, నాతో చదువుకున్న వాళ్ళు, నా వయసులో ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు బతికిలేరు, అందరు చనిపోయారు. మగవాళ్ళే కాదు, చాలామంది లేడీస్ కూడా చనిపోయారు, కుటుంబాలు పోయినాయి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు 10th ఇంటరు, వాళ్ళు ఎందుకు ఊర్లో ఉండి లేజీగా బతికి ఆఖరకు గుడంబాలకు అలవాటై ఇట్లా ఏ పని లేకుండా సోమరులుగా ఉండి, అంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు
గత 1978 నుంచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. అప్పుడు ఏమన్నారంటే పక్కన కర్ణాటకలో తమిళనాడులో ఉన్నాయి, మన డబ్బంతా తడిపోతుంది, మనం ఎందుకు పెట్టుకోకూడదు, మేము నెల రోజులు ప్రైవేట్ కాలేజీలు వద్దని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీని బైకాట్ చేసినాం 79-80లో. అయినా కూడా చెన్నారెడ్డి గారు వినలేదు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు యథేచ్ఛగా ఒక స్టేజ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు 250కి పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అందులో సగం హైదరాబాద్లో ఉన్నాయి. అంటే తల్లిదండ్రి ఆస్తులు అమ్మి అప్పులు చేసి మా పిల్లలు ఇంజనీర్లు అవుతారు అని చెప్పి గొప్పగా భ్రమపడి వాళ్ళని ఇంజనీరింగ్ చదివిస్తే వానికి ఇక్కడ ఉండడానికి లేదా, ఊరికి పోతే అక్కడ తలెత్తుకునే పరిస్థితి లేదా, వాడు కూలి పని చేయడానికి పనికి రాకుండా అయిపోయాయి. ఆ టైంలో కమ్యూనిస్టులకు ఎజెండా ఏముండాల్సి ఉండే? ఇప్పుడు ఒక గొర్రెల కాస్త ఆయన కొడుకు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ గొర్రెలు గాయమంటే కాస్తాడా? ఏం చేయాలి ఆయన? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాయి ఎప్పుడన్నా కమ్యూనిస్టులు గ్రామీణ ఉపాధి పెంచడం కోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాడు. అల్కబీర్ అనేది ఇప్పుడు 40 ఏళ్ళ కింద వచ్చింది. అందులో పశువు పోయిందంటే బయటికి ఏది రాదు, పేగుల్లో ఉన్న మలం రాదు, మూత్రం రాదు, కొమ్ములు రావు, తోకకున్న ఎంట్రికలు కూడా రావు. ఎన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఆ పశువు నుంచి వస్తున్నాయి, ఎన్ని దేశాలకు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఆ పశువులాగానే ఒక గొర్రె, ఒక మేక, ఒక చేప ఇక్కడ ఎవరైనా అడిగిన ఉన్నారా? ఇంకా డిజిటల్ యుగంలో కూడా వెనకటి పద్ధతులనే వాళ్ళు కనీసం వేరే కులపోనికే ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు అందులో సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళను ఎట్లా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు? తెలంగాణ వచ్చినాక కూడా చంద్రబాబు అక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ వనరులను దోపిడీ చేస్తున్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా గుంటూరులో ఆస్తులు ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుని పెట్టారు. తెలంగాణ వచ్చినాక కూడా మా తెలంగాణ బిడ్డలకు అధ్యక్ష పదవి ఇయ్యరా? నాలాంటోడు వాయిస్ ఎత్తి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళల్లో మాట్లాడినాక కూడా మళ్ళీ రెండోసారి కూడా ఆయనకే ఇస్తారు. వీళ్ళు మారుస్తారు ఈ సమాజాన్ని. కమ్యూనిస్టులు అంతా ఒకటి కావాలని మొన్న రాములు గారు మీ దగ్గర అంటాను. ఈ కమ్యూనిస్టులో ఒకటే ఏది? కులం కోసము, మాట కోసము, ఈగోయిజంతో. మరి విప్లవకారులు బయటికి వచ్చి వాళ్ళ సమాజానికి ఏం చెప్పాలంటారు? ఇవన్నీ చేయాలి. వాళ్ళు మాత్రమే నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు, ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి అడవిలో పోయిన వాళ్ళు. వాళ్ళ ప్రాణాలకు చాలా విలువ ఉంది. వాళ్ళు బయటికి రావాలి. నిజంగా ఇవాళ జరుగుతున్న దోపిడీ పరోక్ష దోపిడీ. ఈ పరోక్ష దోపిడీని ప్రజలలో బట్టబయలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి ప్రసంగాలు ఎట్లుండేనో ఒక్కొక్క విప్లవకారుడు ప్రజల మధ్యకు వచ్చి ఎజెండా ఫ్రేమ్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఈ సమాజంలో మార్పుల కోసం పాలక వర్గాల మెడలు వంచి ప్రజల కోసం పనిచేసేటట్టు చేయాలి. అవినీతి వ్యతిరేక ప్రచారం జరగాలి. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ నిలదీయాలి. నేపాల్ లాంటి ఉద్యమాలను తీసుకురావాలి. శ్రీలంక లాంటి ఉద్యమాలు రావాలి. బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు రావాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బట్ సిద్ధంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఈ నక్సలైట్ నాయకులు లేరు. వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు ఏమని చెప్పాలంటారు? ఇన్నేళ్ళు అక్కడ ఉన్నారు. దీని మీద కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది బయటికి రావాలనుకుంటున్నారు కూడా బయట వార్తలు వస్తున్నాయి. బయటికి రావాలన్న వాళ్ళు సమాజానికి ఏమని చెప్పాలి? వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళు బయట ఉన్నోళ్ళు ఏదో ఒక రకంగా ఒక డైలాగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక 2-3 గ్రూపులు వాట్సాప్ గ్రూపులలో చర్చలు జరుగుతున్నాయి, పీస్ టాక్స్ అనే పేరుతోని. ఇట్లాంటి వాళ్ళతోని ఇప్పుడు వీళ్ళంతా బయట ఉన్న మాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మీలాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తూ చాలా విషయాలను రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఊరికే పోదు. మొన్న నేను ఒక ఛానల్లో మాట్లాడితే ఆ పార్టీలో చాలా కాలం ఉండి ఇప్పటికి కూడా కొంత సానుభూతిగా ఉన్న వ్యక్తి ఫోన్ చేసి ఈ ప్రతిపాదన బాగుంది అని చెప్పాడు. నేనేమంటున్నా అంటే వాళ్ళు రియలైజ్ కావాలి ఫస్ట్. తర్వాత ఎప్పుడు కూడా ప్రజల ముందు వైఫల్యాలను ఒప్పుకోవడానికి వెనకపోవద్దు. ఏమన్నా నామోషా? ఇప్పుడు నువ్వు నీ ప్రాణాన్నే ఫనంగా పెట్టినవి ప్రజలు ఏమనుకుంటే నీకేంది? గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. అర్థం చేయించాలి. ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు గద్దరు ఒకసారి 2 సార్లు గద్దర్తో మాట్లాడినప్పుడు ఇదే వచ్చింది. మనం పాటలు పాడడం వల్ల ఇక ఎక్కువ మంది రిక్రూట్మెంట్కు గద్దరే కారణం, జెన్నాట్య మండలి కారణం, సంజీవ్ కారణం. అయితే వీళ్ళ పాటల వల్ల ప్రభావితమై 9 ఏళ్ల వయసులో 11 ఏళ్ల వయసులో కూడా అడవులలో పోయిండు.
నిన్న శివధర్ రెడ్డి ప్రవేశపెట్టిన దానిలో కూడా ఒక ఆయనే ఆ పాటలు గద్దర్ పాటలతో 11 ఏళ్లలో అండర్ గ్రౌండ్ పోయాడు. 20 లక్షలు చెక్ తీసుకున్నాడు. 45 ఏళ్ళ వయసు ఆయనది ఇప్పుడు. అంటే ఈ పాటలు కానీ విప్లవకారుల మాటలు కానీ ఆనాడున్న భౌతిక పరిస్థితులు కానీ ఇవన్నీ వాళ్ళని నెట్టిన అడవుల్లోకి. ఇప్పుడు చెప్పాలి, ఏమని చెప్పాలంటే ఎవరిని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఎవరి మరణాలకు కూడా మేమే బాధ్యులు అని చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యందే బాధ్యత. ఇవాళ సాయుధ పోరాటాన్ని కొనసాగించే పరిస్థితులు లేవు కాబట్టి మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల మధ్యకు రావాలనుకుంటున్నాం. కానీ మేము ప్రజలను వదిలిపెట్టాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మా ఎజెండాకి ఇది అని చెప్పి ఎజెండాతో రావాలి వాళ్ళు. ఆ ఎజెండాలు ఏముండాలి? ఇవాళ జరుగుతున్న దోపిడీ పద్ధతులను వ్యతిరేకించే ఎజెండా పెట్టుకోవాలి. ప్రజలకు ఇవాళ ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఒక స్వయం ఉపాధి వైపుగా వాళ్ళని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, దానికోసం ప్రభుత్వాలు ఏం చేయాలో ఎజెండా పెట్టాలి. తర్వాత ఇలా వనరుల విధ్వంసం జరుగుతున్నది. ఈ వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఇదివరకు ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆ గనులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు బయట నుండి పోరాటం చేయాలి, వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి, పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టాలి. ఒక పక్కన ఆకాశ నదులు ఇవాళ ఎక్కడ కుంభవృష్టి కురిపిస్తే తెలుస్తలేదు. మొత్తం పట్టణాలు జలమయమైపోతున్నాయి. కురవాల్సిన కాడ వర్షం కురుస్తలేదు, కురవాల్సిన కాలంలో వర్షం కురుస్తలేదు. దీనికి ప్రకృతి బీభత్సానికి కారణం ఎవరు అంటే ఈ పాలక వర్గాలు. అక్కడ ఐక్యరాజ్య సమితిలో 17 సస్టైనబుల్ గోల్స్ మీద సంతకాలు పెడతారు, ఇక్కడ మళ్ళీ థర్మల్ స్టేషన్లు పెంచుతూ ఉంటారు. మళ్ళీ ఆయిల్ రిఫైనరీస్ నుంచి కోట్ల లీటర్ల ఆయిల్ని తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో తలగబెడతా ఉంటారు. అంటే ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లుండాలో ఒక ఎజెండా పెట్టుకోవాలి. ఈ లక్షలాది మంది నిరుద్యోగులు ఎక్కడ వాళ్ళ ఉపాధి చూసుకోవాలో దానికి ప్రభుత్వాలు ఏం చేయాలనో చెప్పగలగాలి. మాలాంటి వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి జనం మధ్యనే ఉండి రకరకాల ఉద్యమాలలో ఉన్న వాళ్ళం ఉన్నాం. కూర్చొని మాట్లాడుకోవాలి. రాగానే ఎజెండాతో రావాలని నేను అనట్లేదు. ఒక ఎజెండా, ఆల్టర్నేట్ ఎజెండా ప్రజల ముందు పెట్టాలి. ఒక లిబరేషన్ పార్టీ బీహార్లో ఎట్లయితే ఆర్జేడీ సపోర్ట్తో ఎదుగుతున్నదో ఇక్కడ లైక్ మైండెడ్ పార్టీలతో ముందుకెళ్ళాలి. ఒక్కసారే సీట్లు రావు, బట్ మీ వాణిని అసెంబ్లీలో వినిపించాలి, పార్లమెంట్లో వినిపించాలి. ఇవాళ సామ్రాజ్యవాద దోపిడీ మన మీద జరుగుతున్నది, దాని వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రభుత్వాలకి ఇవాళ చెక్ పెట్టే వాళ్ళు లేకుండా ఏం లేదా? ఎంతసేపు మీరు చేయలేదంటే ప్రేక్షకులు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ప్రేక్షకులకు ఎలక్షన్లప్పుడు నేను డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ నోరు ముయించుకుంటాను. అసలు ఓటు విలువైంది, ఓటును మనం ఎట్లా వాడుకోవాలి, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి. చాలా స్పేస్ ఉన్నది వాళ్ళు రావడానికి. ఇక సరే ఆ సాయుధ పోరాట విరమణ ఇప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుందాం అన్నట్టుగా మీరు ఎక్కడ డబ్బులలో పెట్టుకుంటారో పెట్టుకోండి. రేపు అటువంటి పరిస్థితి వస్తుందా రాదా వచ్చినప్పుడు ఆలోచిద్దాం. విరమిస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పనిసరిగా మీరు బయటికి సరెండర్ అయినప్పుడు చెప్పాల్సి వస్తే మీకు మీరు చెప్పండి, నాకు ఇష్టం లేదు, నేను కంటిన్యూ చేయలేక బయటకు వచ్చినా అని చెప్పండి. ఒక పార్టీగా ఆ నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాజకీయంగా బయటికి రాదలుచుకున్నామని వచ్చిన వాళ్ళు చెప్తే చాలు కదా. ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఇవాళ వాళ్ళు ఆరోగ్యంగా కూడా లేరు. చాలామంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొండలు ఎక్కలేరు, గుట్టలు ఎక్కలేరు, పోలీసులు తరుముతూ ఉంటే పరిగెత్తలేరు. ఇవాళ మానవరహిత డ్రోన్లతో వేటాడుతున్నారు. మానవరహిత ఫ్లైట్స్, జెట్ ఫ్లైట్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. కోవట్లను ఆదివాసులలో కూడా ప్రవేశపెట్టారు. ఎంతమంది కోవట్లను చంపుతాం ఇన్ఫార్మర్ అని చెప్పి? వాళ్ళు ఏమైనా సుఖపడ్డారా? బస్తర్ అడవుల్లోకి పోయి వాళ్ళని బాగు చేసింది జనతా సర్కార్ ద్వారా కొంత బాగున్నా కూడా అంతిమంగా వాళ్ళు కూడా నిర్బంధానికి గురైంది కదా. వాళ్ళు రమ్మంటే పోలే కదా. మనం తలదాచుకోవడానికి పోయినాం కదా అడవులల్లో. తలదాచుకొని పోయి వాళ్ళని మనం ఏమైనా బాగు చేసినామా? పోనీ ఆ దోపిడిని ఆపగలిగినామా? మేధాంత కంపెనీని ఆపగలిగినామా? అడవులను నరకడాన్ని ఆపగలిగినామా? ఏదైనా ప్రజలతో సాధ్యమవుతుంది తప్ప చాప పిల్ల కదా నీళ్ళల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఎట్లా బతకలేదో విప్లవకారులు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి బయటకు వస్తే బతకలేరు. ప్రజల నుంచి ప్రజలకని మావో చెప్పిండు. మీరు ప్రజల నుంచి నేర్చుకున్నది ఏంది, ప్రజలకు మీరు చెప్పింది ఏంది? ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు 2 ఉదాహరణలు ఇంతకుముందు కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న నేను. ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు 100 ఏండ్లు,
ఆర్ఎస్ఎస్ ఒక వింగు భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు అధికారంలోకి ఓటును ఆధారంగా చేసుకునే అంటే వీళ్ళు ప్రజల విషయంలో ఏ ప్రజలు ఉన్నారు, ఎవరి కేంద్రంగా ఏం జరిగింది అనేది ఒక అంశం. వీళ్ళు మరి ఇన్ని డజన్ల కొద్ది పార్టీలుగా వీళ్ళు చీలిపోతే వాళ్ళు బలహీన పడడానికి దాన్ని ఏం చైతన్యం అనాలన్నా, దాన్ని ఏమనాలి? ఆర్ఎస్ఎస్ బలపరిచే పార్టీ కాదు బీజేపీ. ఆర్ఎస్ఎస్ గొప్ప నాయకుడే ప్రధానమంత్రిగా ఉన్న పార్టీ. మోడీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఏ పార్టీ లేడు అదివరకు, ఏ పార్టీ లేడు, డైరెక్ట్ ఆర్ఎస్ఎస్. ఆయనే ఆర్ఎస్ఎస్. ప్రచండ కదా నేపాల్లో ఎట్లా ప్రధానమంత్రి అయిండో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి అయిండు. మీరు అడిగారు కదా ఒక ఇంటర్వ్యూలో భారతీయ ఫిలాసఫీని దీన్ని ఎందుకు అమలు చేయలేదు, ఎక్కడో జర్మనీలో ఉన్న మార్క్స్ ఎందుకు పూలేని పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్లీ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలోనే ఇదొక పెద్ద లోపం. అసలు భారతీయ ఫిలాసఫీనే అర్థం చేసుకోలేదు. స్వామి వివేకానంద ఉన్నాడు, అరవిందో ఉన్నాడు, ఏమాట బసవేశ్వరుడు ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, నీకు వేమన ఉన్నాడు. బసవేశ్వరుడు ఒక పెద్ద విప్లవకారుడు ఆ కాలంలో. మరి అసలు వేమన ఒక పెద్ద విప్లవకారుడు. మన భారతీయతలో ఉన్న దీన్ని ఎందుకు మనం వీళ్ళు ఆలోచన చేయలేదా? నాకు మాది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాగా ఒక కౌంటర్ సిద్ధాంతంతో కనుక ఇదే భారతీయతను, భారతీయ తత్వశాస్త్రాన్ని, తర్వాత ఇక్కడ ఉన్న కులాలను, ఇక్కడ కుల వృత్తులను, వీటన్నిటిని అర్థం చేసుకొని ఆ పద్ధతిలో కనుక నిర్మించుంటే ఇంకొక రకంగా ఉండేది చరిత్ర. బట్ ఎప్పుడైతే సిద్ధాంతాలను మనం బయట నుంచి తీసుకొని చైనాలో మావో చేసినట్టుగా ఇక్కడ మనం చేయాలి, రష్యాలో లెనిన్ చేసినట్టుగా ఇక్కడ మనం చేయాలి అని ఏదైతే ఇప్పుడు అదే మార్క్సిజాన్ని, అదే లెనినిజాన్ని, అదే మావోయిజాన్ని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా వర్తింపజేయడంలో ఆ భారతీయ తత్వశాస్త్రాన్ని వాళ్ళు గమనించుంటే, భారతీయ రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను, సాంస్కృతిక పరిస్థితులను గమనించుంటే చరిత్ర ఇంకొక తీరుగా ఉండేది. ఇవాళ ఎక్కడో నాగపూర్లో ఒక చిన్న ఇంట్లో మొదలైన ఆర్ఎస్ఎస్ ఇవాళ భారతదేశం మొత్తాన్ని శాఖోపశాఖలుగా ఇవాళ ప్రపంచంలో 40 దేశాలల్లో ప్రతిరోజు ఒక 50 లక్షల నుంచి 1 కోటి మంది శాఖలల్లో అటెండ్ అయ్యేటట్టుగా ఇవాళ మళ్ళీ ఇంకో పార్టీ సుదూర భవిష్యత్తులో అధికారంలోకి రాని అని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తే, వాళ్ళేమో శాఖోపశాఖలుగా విస్తరిస్తే వీళ్ళు శాఖోపశాఖలుగా చీలిండ్రు. ఇలా పిహెచ్డి ఇవ్వచ్చు. సిపిఎం నుంచి జీలిన వాళ్ళు ఇలా ఎన్ని గ్రూపులుగా ఉన్నారు, ఏ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తాను, ఏ గ్రూప్ సిద్ధాంతం ఏంటిది, ఏ ఒక్కరి భూమి మీద చెప్పలేరు. అంటే ప్రజల జీవన స్థితిగతులు, భారతదేశ యథాతథ ఆర్థిక సామాజిక స్థితి వారు అర్థం చేసుకునే కారణంగానే భవిష్యత్తులో జరిగింది. వాళ్ళు ఎప్పుడు ప్రజలు ముఖ్యం సిద్ధాంతంలో ప్రజలు ముఖ్యం. అంటే ఇప్పుడు తప్పు సిద్ధాంతాన్ని కాదు, మళ్ళీ చెప్తున్నా నేను, తప్పు మార్క్సిజం కాదు, తప్పు లెనినిజం కాదు, తప్పు మావోది కాదు. వాళ్ళు ఎప్పుడు దీన్ని డాగ్మాగా అమలు చేయమని చెప్పలే. పిడివాదం కాదన్నారు, మార్క్సిజం పిడివాదం కాదన్నారు. మరి చైనా చైర్మన్ మా చైర్మన్ అనే కాడికి ఎందుకు పోయిన పిడివాదం అని మీరు ఎందుకు చేసిండ్రు అట్లా? అంటే ఇవన్నీ రొమాంటిసిజం బాగా వచ్చేసి దానిలో ఆకర్షిత నినాదాలు. నేను ఓ రోజు సత్యమూర్తి గారు చివరి దశలో ఇంకొక 3-4 ఇయర్స్ చనిపోతున్నాగా నాతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉండేది ఆయన పార్టీ వదిలిపెట్టిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో. అయితే ఒక రోజు అన్నాడు, ఇక నాకు ఎక్కడ ఆశ్రయం దొరుకుతలేదు, నీ దగ్గర వచ్చి ఉంటా అన్నాడు. అంటే నేను నాకు సత్యమూర్తి అక్కర్లేదు, శివసాగర్ కావాలన్నా. నువ్వు శివసాగర్ ఉంటానంటే నా దగ్గర ఉండు, నువ్వు సత్యమూర్తి ఉంటానంటే నా దగ్గర వద్దు. ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఏంటంటే, భారత పాలక వర్గాలను సాయుధ పోరాటం ద్వారా ఎట్లా కూలదోయాలి ఓ సిద్ధాంతం తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు నా దగ్గర ఉండే అది వెతకాలి. విప్లవ ప్రజాపంద అని రాసిండు దాని హెడ్డింగ్. ఇది చదువు అని ఇచ్చిండు నాకు. ఇక తర్వాత ఆయన చనిపోయాడు. నేను అన్న ఇది ఎక్కడవుతుంది, నువ్వు శివసాగర్గా మంచి కవివి, నాకు ఆదర్శం, నువ్వు శివసాగర్ ఉంటానంటే నేను నీకు జీవితకాలం అంతా నేను ఉంటానని చెప్పాను. అంటే మేము అప్పుడే విసిగిపోయి నేను 78 దూరమైన వాళ్ళకు. తర్వాత అక్కడక్కడ మీటింగ్లల్లో కలిసిన కాడల్లో చెప్పుకుంటూ వచ్చినాం, ఇట్లా మారితే బాగుంటుంది మీరు అని.
ఇప్పుడు ఆ మార్పు అనేది వాళ్ళ అనివార్యమైంది. అనివార్యమైంది. అంటే నేను ఈ ప్రశ్న నేను దుర్బుద్ధితో అడగట్లేదు. నేను విప్లవ పార్టీల్లో ఉన్నవారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవారు లేదా ఆర్ఎస్ఎస్లో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు సమాజంలో పై స్థాయిల ద్విజవర్గానికి సంబంధించిన వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ద్విజల భాష వారి ఆలోచన స్థితి వేరే ఉంటుంది. వ్యవసాయంలో ఉన్న వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ఊరికి దూరంగా ఉన్న వారి ఆలోచన వేరే ఉంటుంది. అంబేద్కరు జీవితం ఊరికి దూరంగా ఉన్న జీవితం కాబట్టి, పూలే జీవితం వ్యవసాయంలో తోట పనిలో ఉన్న జీవితం కాబట్టి, బహుశా వీళ్ళ ఫిలాసఫీని అంగీకరించడానికి తెలియకుండా ఉండదు, అంగీకరించడానికి వీళ్ళకు ఈగో ఏమైనా అడ్డం వచ్చి ఉండొచ్చునా? ఈ క్షమించాలి ప్రశ్న. ఈగోలు చాలా ఉన్నాయి. ఈగోలు లేకపోతే చీలికలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎవరి కోసము ఈగోలు? ఇప్పుడు మనం ప్రజల కోసమే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి, ఇప్పుడు నేను 100 సార్లు అడవులలో పోయినా. ఎప్పుడు నేను అనుకునేది మళ్ళీ వస్తానో రానో బయటికి అని. ఎందుకంటే అడవిలో ఉన్నప్పుడు మనం అడవిలోకి ఒక 10 కిలోమీటర్లు పోతే తప్ప వీళ్ళ స్థావరాలు మనకు కలవవు. బండి ఎక్కడనో పెడతాం అడవి కోస్తరా, ఆ బండి చూసో లేకపోతే మనం పోయినామనే బాట పట్టుకోనో అకస్మాత్తుగా కూడా ఎదురయ్యో అట్లా నేను ఒక 10 సార్లు తప్పించుకున్నా. పోలీసులు అటుపక్క నుంచి పోతున్నారు అని చెప్పి ఎవరో ఒకరు సిగ్నల్ ఇవ్వడం. ఒకసారి పీపుల్స్ పవర్ వాళ్ళే నన్ను కాపాడారు. నన్ను అడవిలోంచి బయటికి తీసుకొస్తా అంటే జనశక్తి గ్రూప్ వాళ్ళు కొండ మీద వాళ్ళు కూర్చున్నారు. మేము బాటెంబడి నడుచుకుంటూ వస్తున్నాం, సన్నటి బాట. అయితే వాళ్ళు ఇష్ అని ఇట్లా విజిలిస్తున్నారు. అడవిలో కాబట్టి వినబడుతుంది. ఏందని ఇట్లా చూసే వరకు ఇట్లా అంటాను. అన్నోళ్ళే ఏంది అని ఆగండి అని ఇట్లా రండి అని వాళ్ళ దిక్కు రమ్మన్నారు. సరే వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి కొన్ని వైరుధ్యాలు ఉంటాయి కదా. మీరు అందరు ఇక్కడనే కూర్చోండి, నేను పోయితే కనుక్కొని వస్తానని ఆ ముందు నడిచే అతను పోయిండు. పోతే ఆ కొండ మీదకి చూపెట్టిన పోలీసులు పోతున్నారు మీ ముందు. వాళ్ళకు మాకు ఒక 50 అడుగుల దూరమే ఉంది. అడవి కాబట్టి కనబడతలేరు వాళ్ళు, కానీ అలికిడి వినబడుతుంది. అంటే అడవిలో నక్సలైట్లు మమ్మల్ని తీసుకుపోయేటప్పుడు ఎవరో మాట్లాడకూడదు, గట్టిగా కర్రల మీద కూడా అడిగేయకూడదు, కట్టే విరిగితే కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు శిశాన్ని సైగ చేయకపోతే ఆ రోజు మేమందరం దాన్ని చనిపోతుంటే వాళ్ళ చేతిలో. అంటే ఇట్లా ఎన్నిసార్లు లోపలికి పోయినా కూడా మళ్ళీ వస్తామని ఆశతో పోలే. ఏదైనా జరగవచ్చని అనుకున్నాం. ఈగోలు అవసరమా ఇట్లా ఆలోచించే వాళ్ళకు? బట్ ఆ ఈగోలే కదా నాశనం చేసింది. ఏ ఇద్దరు నాయకులకు పడదు. లైన్ మీద తను ఒక సిద్ధాంతాన్ని చెప్పిండు అనుకో, అది తప్పని తెలిసినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టం ఉండదు. ఇవాళ అందరికీ తెలుసు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తలేమని. ఎందుకు ఈగో అడ్డం వస్తున్నది చెప్పుకోవడానికి, ఎందుకు నామోషి అడ్డం వస్తుంది? ఇప్పుడు ఆయుధాలు కింద పెడతాం అన్నప్పుడు అమిత్ షా అన్నాడు కదా, మీరు ఆయుధాలతో చర్చలకు వస్తే నేను చేయను, ఆయుధాలు పక్క పెట్టరండి అంటే మరి క్లియర్గా ఆయన కూడా చెప్పొచ్చు కదా, మేము ఆయుధాలతోనే సరెండర్ అవుతామని చెప్పొచ్చు కదా. వేరే మార్గం ఉన్నదా? అప్పుడే చెప్పుంటే కేశవరావు గారు బతికేవారు కదా, ఇద్దరు సెంట్రల్ కమిటీ శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ రెడ్డి బతికేవాళ్ళు కదా. ఇంకెంతమందిని పోగొట్టుకుంటారు? ఇప్పుడు పార్టీ కోసమా, పార్టీ ప్రజల కోసమా? విప్లవం ప్రజల కోసమా, విప్లవం పార్టీ కోసమా? ముందుకు పోవడం వెనుక పోవడం అనేది ఈగోల కోసమా, భవిష్యత్ కోసమా? ఈ ప్రశ్నలకు వాళ్ళకు అర్థమైతే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ అంటే ఎవరు ఏ కులంలో పుట్టడం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎవరి కోసం పనిచేసినది చాలా ప్రధానమైనది. మీరు అన్నది నాకు అర్థమైంది. నేనేమంటున్నా, ప్రజలతో సంబంధం లేకుండా కొన్ని అగ్రకులాలు, అది ద్విజులు కావచ్చు, లేకుంటే శూద్రుల్లో ఉన్న అగ్రకులాలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎమోషనల్గా రొమాంటిసిజంతో, రెవల్యూషనరీ రొమాంటిసిజం అంటాను నేను, దాంతో వచ్చిన వాళ్ళు చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి గ్రాస్ రూట్ల నుంచి వచ్చిన వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మావోయిజం అయినా లెనినిజం అయినా ఏం చెప్తుందంటే, ప్రజలు తప్పు చేయరు. ప్రజలు నేరుగా వాళ్ళ తలకాయలను తీసుకుపోయి ఉరికంబాలకు పెట్టరు. ప్రజలు నేరుగా ఇగో మీకు భూమి ఇస్తానని దున్నుకోమంటే దున్నుకోరు. వాళ్ళు ఆలోచిస్తారు. ఇలా వాళ్ళు దున్నుకోమంటాడు, రేపు పోలీసు వాడు వస్తాడు, రేపు భూస్వామి వస్తాడు, వీడు ఉండడు, భూస్వామిని చంపమని చెప్తారు, అయ్యో మేము చంపమంటారు. వాడు ఎన్ని దారుణాలు చేసినా కూడా మేము చంపమంటారు. రాత్రి వచ్చి వాళ్ళు చంపిపోతారు. తెల్లారి పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడతారు. ఇక వీళ్ళు జైలు పాలైనాక మళ్ళీ వాళ్ళకి తిండి కూడా పెట్టరు, దగ్గర కూడా రానియారు. పెద్ద లోపం ఎక్కడ జరిగిందంటే,
ఇందాక నేను చెప్పిన కొటేషన్లో ఉన్నట్టే ఈ చంపడం అనేది ప్రజలు చంపినప్పుడు వాళ్ళు దాని ఫలితంగా వచ్చే నిర్బంధాన్ని తట్టుకోగలుగుతారు. పోతే పోతే జైలుకో రాక్షసుని చంపినామని అనుకుంటారు. కానీ రాత్రి ఎవరో వచ్చి చంపిపోతే వీళ్ళ మీద నిర్బంధం వస్తే వీళ్ళు ఎట తట్టుకుంటారు? అందుకే ప్రజలతో సంబంధం లేకుండా చేసిన చర్యలు ఏవి కూడా వాళ్ళకు సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇదంతా కూడా ఈ అగ్ర వర్ణ భావజాలం నుంచి వచ్చిన ఈ సిద్ధాంత వైఫల్యమే తప్ప ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఆలోచించరు. అందుకే మావో ఏమన్నాడు, మనం విప్లవకారులమైన మనం ప్రజల నుంచే నేర్చుకోవాలి, దాన్ని కొద్దిగా రిఫైన్ చేసి మళ్ళీ ప్రజలకు అందజేయాలన్నాడు. ఆ ప్రజల నుంచి ప్రజలకు అనేది ఎక్కడ వాళ్ళు దాన్ని ఎప్పుడు పాటించిండ్రు? ఇప్పుడు 1000 పూలు వికసించని 100 ఆలోచనలు సంఘర్షించని అన్నాడు. నువ్వు 100 ఆలోచనలను సంఘర్షించే చర్చలే లేవు కదా. ఇంకో ఎదురు చెప్పే పరిస్థితే పార్టీలో ఉండదు కదా. డెమోక్రటిక్ సెంట్రలిజం పేరుతో వాని గొంతు నొక్కెత్తావు కదా, మెజార్టీ నిర్ణయం పేరుతోని. 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు 57 ఏళ్ళు అయింది మావోయిస్ట్ పార్టీ, అది మన విప్లవకారులు మొదలుపెట్టి దాదాపు 58 సంవత్సరాలు. ఇప్పుడు 1967 బర్ద్వాన్ పిలిన తర్వాత చారుమందార్ మొదలుపెట్టి వాటికి దాదాపుగా 58 ఏళ్ళు దాటింది. ఈ 58 ఏళ్ళల్లో ఎన్ని గొంతులు నొక్కేశారు? ఎన్ని గొంతులు అరిచి బయటకు వచ్చినాయి? దానికి ఏమన్నా విలువ ఇచ్చారా? పోనీ బయట ప్రజా సంఘాలు లేకుండా మనం మనగలగలేము, ఏదో ఒక పద్ధతిలో ప్రజా సంఘాలు పెట్టాలి, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాళ్ళ ద్వారానే మనం ఈ మైదాన ప్రాంతాలలో మనం కార్యక్రమాలు చేయాలి. ఒక 5% ఉన్న అడవుల్లోకి పరిమితం అయితే ఏమవుతుంది? దేశం మొత్తం మీద జాగ్రఫికల్గా మీరు చూసినట్టయితే ఎన్ని అటవీ ప్రాంతాలు ఉన్నాయి? అన్నీ కూడా ఆలోచించాలి కదా. అడవులు మాత్రమే కాపాడుతాయా? ఒకప్పుడు కాపాడేటి. టెక్నాలజీ పెరిగింది ఇవాళ. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగిన, ఇప్పుడు చెట్ల మధ్యలో నక్సలైట్లు ఉన్నప్పుడు పైనుంచి శాటిలైట్కి కానీ డ్రోన్లకు కానీ కనబడరు కదా, ఎట తెలుస్తుంది మీకు అంటే ఏమన్నారంటే, తుపాకుల కట ఒక కలర్ ఇస్తారట శాటిలైట్ దానిలో, ఆ ఇమేజ్ కదులుతున్నట్టు అనిపించింది అనుకో, అక్కడ వీళ్ళ మూమెంట్ ఉన్నట్టు. సింపుల్గా డ్రోన్ పంపించి కంప్లీట్ కథం చేస్తారు, లేదా వాళ్ళని ఎన్సర్కిల్ చేసి కొట్టేస్తారు. ఇంత హై టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను బాగా గుర్తున్నది, సీతక్క దళంలో ఉంది తుపాకీ పట్టుకొని. నేను పోతే మెయిన్ రాము ఆమె హస్బెండ్, ఆ రాము రావడానికి కొంచెం టైం పడుతుంది. కాసేపు ముచ్చట్లు పెట్టినాం. ఆ పొలిటీషియన్లు గిట్ల ఎందుకుంటారన్న, ఆమె చాలా యంగ్ అప్పుడు, అంత 18 ఏళ్ళు కూడా లేదు. ములుగు దగ్గర పల్లెటూరు, అది లోపల అడవిలో. ఎట్లుంటారన్న ఇట్లా పొలిటీషియన్లు ఇంత సిగ్గు లేకుండా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, అవన్నీ ఇప్పుడు ఇక్కడ కళ్ళారా చూస్తున్నది ఆమె. అట్లా మాట్లాడి, అన్న ఇంకెంతకాలం అమ్మాయి సాయుధ పోరాటం పేరుతో మీరు అడవులలో తిరుగుతారు, ప్రజల మధ్యకు వచ్చి మంచిగా సంఘాలు పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఎట్లాగ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు చేసేది. మరి ఇది ఏదో వదిలేసి వస్తే బెటర్ కదా. ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. నేను చెప్పింది ఎప్పుడు తెలుసా, ఇవాళ కరెక్ట్గా 35 ఏళ్ళ కింద. టెక్నాలజీ బాగా పెరుగుతుంది. రేపు మానవరహిత విమానాలు వస్తాయట, డిజిటల్ టెక్నాలజీ వస్తుందట. ఇప్పుడే అమెరికాలో ఇట్లాంటి దేశాలలో అది అమలవుతున్నది. ఎట్లా మనగలుగుతారమ్మా మీరు అని చెప్పి నేను 35 ఏళ్ళ కింద చెప్పాను. ఏదున్నా ప్రజలు ఉంటారు కదన్న, ప్రజలే మమ్మల్ని కాపాడతారు అన్నది ఆమె. బట్ ఇప్పుడు ప్రజలకు దూరం అయింది కదా అది. బట్ ఇక్కడ ఇవాళ జరుగుతున్న ఈ చర్చలు ఎటువైపు వెళ్ళవచ్చని మీరు అంచనా వేస్తున్నారు? ఒక అంచనా ఉంటుంది కదా మీకు? బయటకు వస్తారు. ఎందుకంటే ఇంకా ఏమాత్రం ముందుకు పోలేని పరిస్థితి నెలకొన్నది. కొన్ని ఇప్పుడు ఒక విజనరీ గురించి చెప్తా. చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలోకి రావాలని చాలా అందరు అడిగినప్పుడు, నేను రావాలా వద్దా ప్రజల మధ్య పోయి తెలుసుకుంటా అని చెప్పి నల్గొండలో 1969 మే 15 నాకు గుర్తున్నంత వరకు కొండలక్ష్మణ్ బాపూజీను ఆయన కలిసిపోయినలు. ఏప్రిల్ 15 అనుకుంటా, ఏప్రిల్ 15. ఇక్కడ ఏప్రిల్ 4 నాడు కాల్పులు జరుగుతాయి. జరిగినాక అందరూ ఆయనను ఈ నాయకత్వం మాతో అయితలేదని మదన్మోహనే స్వయంగా
మదన్ మోహన్, మల్లికార్జును వీళ్ళందరూ కలిసి ఆయనను బతిమలాడతారు, నీలాంటి మెచ్యూర్డ్ లీడర్ కావాలి మాకని. అయితే జలదృశ్యంలో 5వ తారీఖు నాడు, 4వ తారీఖు కాల్పులు జరుగుతాయి, ముగ్గురు చచ్చిపోతారు. 5వ తారీఖు నాడు కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే జనంలోకి వెళ్దాము, అన్ని జిల్లాలు తిరుగుదాము, వాళ్ళు కనుక అంగీకరిస్తే మనము వద్దామని చెప్పి కొండ లక్ష్మణుడు చెన్నారెడ్డి బయలుదేరుతారు. నల్గొండ పోయినాక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏమని చెప్పిండు తెలుసా? ఇంకా అప్పటికి నక్సలైట్ పార్టీలు లేవు, ఇంకా నక్సలైట్ ఉద్యమం లేదు. చిన్న చిన్నగా మొలుగ అడవులలో, ఖమ్మం అడవులలో మొదలైంది. కానీ అక్కడ చారుమజుందార్ది అణచివేశారు. శ్రీకాకుళంలో మొదలైంది, తెలంగాణలో లేదు. ఆయన ఏమన్నాడంటే, ఈ తెలంగాణ డిమాండ్ను కనుక కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే, ఇట్లనే తుపాకులతో అందరినీ చంపాలని నిర్ణయానికి వస్తే నేను హెచ్చరిస్తున్నాను, ఇక్కడి నుంచే నక్సలైట్ ఉద్యమం పుడుతుంది, ఈ తెలంగాణ ఉద్యమకారులే నక్సలైట్లుగా మారిపోతారు, ఇది మొత్తం భారతదేశాన్నంతా అంటుకుంటుందని చెప్పాడు. ఆనాటి పరిస్థితి అది. నా దగ్గర కటింగ్ ఉంది, మీకు కావాలంటే. పేపర్ కటింగ్ చెన్నారెడ్డి మాట్లాడింది. నా బుక్లో కూడా రాశాను, డేట్తో పాటు రాశాను. మంచి విజనరీ ఆయన, చాలా విజనరీ. ఆయన ఆ రోజు ఊహించాడు, ఆయన భారతదేశం అంతా విస్తరిస్తుంది, తెలంగాణ నుంచే మొదలైద్ది అన్నాడు ఆయన. ఇదే తెలంగాణ ఉద్యమకారులు నక్సలైట్గా మారుతారన్నాడు. జరిగింది కూడా అదే. అంటే ఆనాటి ప్రజలకు ఒక ఉక్కపోత, బతకలేని పరిస్థితి, ఆందోళన చేస్తే కాల్ చేయడం, అటువంటి పరిస్థితుల్లో కదా ఈ నక్సలైట్ రిక్రూట్మెంట్ అనేది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. బలవంతంగానే పోవాల్సి వస్తుంది తప్ప ఇష్టపూర్వకంగా ఎవరైనా పోతుండ్రా? ఇటువంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించడం అనేది ఇది ఆత్మహత్యా సదృశ్యం. కాబట్టి బయటకు వచ్చి ఒక ఎక్సలెంట్ పొలిటికల్ పార్టీకి అవకాశం ఉంది ఇక్కడ దేశవ్యాప్తంగా. ఎందుకంటే కొద్దిగా మినహాయింపులతోని ఏ పార్టీ కూడా ప్రజలను సంతృప్తిపరచలేకపోతుంది, ప్రజలకు అవసరమైన చేయలేకపోతుంది, దోపిడీ పద్ధతుల నుంచి బయటపడలేకపోతున్నది, బంధుప్రీతి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం అన్నీ కూడా ఉంటున్నాయి. వీళ్ళు నిస్వార్థంగా అడవుల్లోకి ప్రాణాలు ఇవ్వడానికి పోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కనుక గతంలో పనిచేసి వచ్చిన వాళ్ళను, ప్రజాస్వామికవాదులను, ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్, ఓటాకు వచ్చిన వాళ్ళు 30% ఉంటారు కొత్తగా, 65% యువకులు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఏమి ఇష్టపడతలేరు. ఇలా మోడీకి ఎందుకు జేజేలు పలుకుతున్నారంటే ఆయన అవినీతికి పాల్పడాడు అనే ఒక నమ్మకం. ఆర్ఎస్ఎస్ మీద ప్రేమ కాదు, హిందూ మతం మీద ప్రేమ కాదు. మోడీ అనేవాడికి నిజాయితీ ఉంది, కుటుంబం లేదు, నమ్ముతున్నారు. అదే ఇవాళ యూత్ను ఆకర్షించేది. మరి ఒక ఫ్యూయల్ ఉన్నది ఇక్కడ రెడీగా, అగ్గిపుల్ల గీక్తే మండేటట్టు ఉన్నది. మరి ఎందుకు రారు మీరు? పరిస్థితిని గమనించి రండి, వచ్చి వీళ్ళందరికీ నాయకత్వం వహించండి. ఈ పిడివాదాలు వద్దు మనకు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మన దేశ సిద్ధాంతం కాదు. కాబట్టి వాళ్ళని రమ్మని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. వచ్చే అవకాశం ఉంది. ఎస్, నమ్ముతున్నారు మీరు? నమ్ముతున్నా. అంటే మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నదని మీరు? ఖచ్చితంగా వస్తుంది. అది వాళ్ళ ద్వారానే వస్తుంది. వాళ్ళ ముందర 2 నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి, విప్లవకారులుగా ఉన్న న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళు ఈ ఎలక్షన్లలోకి వచ్చి కేవలం 1-2 స్థానాలకే పరిమితం అయిపోయారు. సిరిసిల్లలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, చాపలేరాయ, గుమ్మడి నర్సయ్య ఇల్లందులో గెలుస్తూ వచ్చారు. సిపిఐ, సిపిఎం వైఫల్యాల చరిత్ర. ఈ 2 పద్ధతులు వద్దు. బీహార్ పోయి స్టడీ చేయండి ఒక 10 రోజులు ఉండి. లిబరేషన్ ఇప్పుడు ఇంకో ఎక్కువ సీట్లను గెలుచుకోబోతున్నది. లిబరేషన్ వాళ్ళు ఏం చేసిందో అది చేస్తే చాలు మనకు. సూచన, సలహా. రైట్ సార్, థ్యాంక్ యూ.